వెల్కమ్ టు సోల్ టాక్ షో. సోల్ టాక్ షోలో ఈరోజు మనం ఉన్నాం స్వామి మైత్రేయ గారితో. స్వామి మైత్రేయ గారు దాదాపుగా ఒక 45 సంవత్సరాల నుంచి ఈ ఆధ్యాత్మిక రంగంపై ఎంతో రీసెర్చ్ చేసి 40 పుస్తకాల దాకా ఈ ఆధ్యాత్మిక శాస్త్రంపై రాసి, అలాగే ఎన్నో టీవీ ఛానళ్ళ ద్వారా తన ఆధ్యాత్మిక ప్రసంగాలను ఇచ్చారు. అలాగే ఎన్నో న్యూస్ పేపర్ల ద్వారా ఆధ్యాత్మికతను పంచిన వ్యక్తి స్వామి మైత్రేయ గారు. ఈరోజు మన పిఎంసి ఛానల్లో స్వామి మైత్రేయ గారితో ఉన్నాం. నిజంగా ఈరోజు చాలా అదృష్టం. నేను కూడా చిన్నప్పటి నుంచి స్వామి మైత్రేయ గారిని సంస్కృతి టీవీలో వచ్చినప్పుడు మైత్రేయ గారి స్పీచెస్ రెగ్యులర్గా వినేవాడిని, అప్పుడప్పుడు యూట్యూబ్లో ఫాలో అవుతూ వచ్చేవాడిని. ఈరోజు నాకు కూడా చాలా ఆనందంగా సంతోషంగా ఉంది ఈరోజు స్వామి మైత్రేయ గారితో కూర్చొని మాట్లాడడం అన్నది. నమస్తే స్వామీజీ. నమస్కారం, ఆత్మ నమస్కారం. మీ గురించి బ్రీఫ్ ఇంట్రడక్షన్ చెప్పండి స్వామీజీ. మీరు చాలా బాగా చెప్పేశారు. స్వామీజీ, అయితే మీకు అసలు ఆధ్యాత్మికత మీద ఇంట్రెస్ట్ అంటే అందరూ జనరల్గా ఉద్యోగాలు చేసుకుంటూ భార్య పిల్లలు వాళ్ళ మళ్ళీ వాళ్ళ పిల్లలు వాళ్ళ పెళ్ళిళ్ళు ఇదే జనరల్గా అందరూ జీవనం కొనసాగిస్తూ ఉంటారు. మీకు ఆధ్యాత్మికత మీద ఇంట్రెస్ట్ ఎప్పుడు కలిగింది, ఎలా కలిగింది? నాకు ఫస్ట్ టైం 17-18 ఏళ్ళు స్కూల్లో చదువుతున్నాను. సైనిక్ స్కూల్ అని కోరుకొండలో సైనిక్ స్కూల్ ఒకటి ఉంది. అప్పుడు హిమాలయస్కి 17-18 ఏళ్ళలోనే నెహ్రూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటైనరింగ్ అని ఆ కోర్సుకి వెళ్ళటం జరిగింది. నెహ్రూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటైనరింగ్ ఇప్పుడు ఉంది అక్కడ ఉత్తరకాశీ. ఓకే. ఆ ఉత్తరకాశీలో నేను 4th అడ్వెంచర్ కోర్స్ ఎక్స్పెడిషన్కి నేను వన్ ఆఫ్ ది మెంబర్స్. అంటే మీకు అంటే ట్రక్ చేయడం అట్లాంటివంటి అన్నీ నేర్పారు. యాక్చువల్గా అప్పుడు వెళ్ళేటప్పుడు ఏమైందంటే, నాకు ఫస్ట్ టైం నాకు ఋషులు ఏదో కథల్లో చదవటమే తప్పితే ఎక్కువ నాకు తెలియదు. అయితే ఆ కోర్సులో వెళ్ళేటప్పుడు గౌముఖ్ మందర్ పూంచ్ అని ఒక మౌంటైన్, అక్కడికి వెళ్ళేటప్పుడు గౌముఖ్ అని అప్పుడులో ఈ రోడ్లు ఇవన్నీ ఉండేవి కాదు. అప్పట్లో మాకు రిషికేష్ నుంచే ఉత్తరకాశీకి 18 గంటలు పట్టేది అప్పట్లో. ఇప్పుడు అన్ని రోడ్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఆ ఎక్స్పెడిషన్లోకి వెళ్ళేటప్పుడు ఐ కేమ్ అక్రాస్ లాట్ ఆఫ్ హిల్స్, కొండలు, గుహలు, కేవ్స్. ఆ క్యూరియాసిటీతో కొంతమంది తపస్సు చేసుకున్న అంటే సీరియస్గా ఏదో గడ్డాలు మీసాలు పెరిగిపోయి ఋషుల్లా కనిపించే క్రౌడ్ని కొంతమందిని కలవటం జరిగింది ఓకే. ఫస్ట్ టైం. అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళు అని నాకు చిన్న డౌట్. ఏంటి అసలు వై దే ఆర్ వేస్టింగ్ దేర్ టైం. అది కూడా నేను ఆ స్కూల్లో ఉండేటప్పుడు యాక్టివ్ డైనమిక్ లైఫ్లో ఉండేది నాది, బాగా యాక్టివ్ లైఫ్ స్టైల్. నేను కూడా మంచి స్పోర్ట్స్ మ్యాన్. అప్పట్లో స్టేట్కి సౌత్ జోన్కి ఆడాను హాకీ, సౌత్ జోన్ హాకీ, బాస్కెట్బాల్, మ్యారథాన్ స్టేట్కి రిప్రజెంట్ చేశాను. స్పోర్ట్స్మెన్. సో 26 మైల్స్ 385 యార్డ్స్లో అప్పట్లో నేను టాపర్, స్టేట్కే టాపర్ నా రోజుల్లో. అయితే ఇక్కడ చెప్తుంది ఏంటంటే, ఆ మౌంటైనరింగ్కి వెళ్ళేటప్పుడు 17-18 ఏళ్ళు ఈ గడ్డాలు మీసాలు ఎవరో కళ్ళు మూసుకొని ఆ కేవ్స్లో కనిపించేటప్పటికి వాట్ ఆర్ దే ఆర్ డూయింగ్. నేను చిన్నప్పటి నుంచి కూడా ఐ యూస్ టు ఆర్గ్యూ, దేవుడు విగ్రహాల్లో ఎలా ఉంటాడు, టెంపుల్స్లో ఎలా ఉంటాడు, ఈ రాయి టెంపుల్ అయితే అసలు వచ్చేవాళ్ళందరూ ఇలా ఎందుకు ఉంటున్నారు, సఫరింగ్ ఎలా ఉంటుంది. నాకు దీస్ ఆర్ ది క్వశ్చన్స్ ఆల్వేస్ దే హాంటెడ్ మీ. తల్లిదండ్రులు ఏదో 4th, 5th క్లాస్లోనే పూజలు చేయండి అని చెప్తుంటే చేస్తుంటారు కదా, మీరు అట్లా ఏం చేయాల? లేదు, పూజలు లేదు, ఏం లేదు. నేను నిజంగా చెప్పాలంటే ఐ వాజ్ బిగినింగ్లో మేబీ ఐ వాజ్ ఎన్ ఎథిస్ట్ ఆల్సో. ఓకే, రైట్. చైల్డ్హుడ్లో ఏదో వెళ్ళేవాళ్ళు మా ఫ్యామిలీలో టెంపుల్ కూడా కట్టి ఉన్నారు చాలామంది, బాబాయిలు వాళ్ళందరూ టెంపుల్స్ కూడా కట్టారు. బట్ వాళ్ళు చేసే తప్పుడు పనులు అన్నీ ఉండేవి. నాకేంటంటే ఈ మిస్ మ్యాచ్ అనేది ఎప్పుడు కనిపించేది. ఏంటి వీళ్ళు మనుషులు ఇలాగే ఉంటున్నారు, బట్ పీపుల్ విజిట్ టెంపుల్స్, భగవద్గీత బైహార్ట్ చేసేస్తుంటారు, అయినా వాళ్ళలో ఆ పరిపక్వత ఎందుకు లేదు అని నాకు ముందు నుంచి ఉండేది, చాలా ముందు నుంచి ఉండేది. వచ్చిన ఆ స్వామీజీలతో కూడా నేను ఆర్గ్యూ చేసేవాడిని. దేవుడు ఎక్కడ ఈ అన్యాయాలు ఎలా భరిస్తున్నాడు, ఈ విధమైన ఒపీనియన్స్ అన్నీ నాకు ఉండేవి.
ఎప్పుడైతే ఇవన్నీ చూడటం మొదలుపెట్టానో ఐ వాజ్ వెరీ యాంగ్షియస్. అసలు వాట్ ఈస్ ది స్పిరిచువాలిటీ? దేవుడు అనేది నిజమా? అసలు దేవుడు అంటే ఎవరు? ఒక వ్యక్తియా, శక్తియా అనేది ద ఎర్లీ చైల్డ్హుడ్ నుంచే నాకు ఉండింది. సో దట్ మే బీ బికాజ్ ఆఫ్ మై ప్రీవియస్ బర్త్స్ అనుకుంటున్నాను నేను ఇప్పటికి కూడా. ఎందుకంటే అది చాలా పెర్మిటేషన్స్, కాంబినేషన్స్ వలనే నేను ఇక్కడి వరకు రాగలిగానేమో అని నాకు అనిపిస్తుంటుంది, ధ్యానం వరకు. మీరు హిమాలయస్ ట్రెక్కింగ్ వెళ్ళడంతో స్పిరిచువాలిటీ మీద ఆసక్తి ఇంకా పెరిగింది. పెరిగిన తర్వాత మళ్ళీ కాలేజ్ ఎడ్యుకేషను, పోస్ట్ గ్రాడ్యుయేషను. నేను న్యూక్లియర్ సైన్స్లో నాది ఎంఎస్సి చేశాను. తర్వాత దాంట్లోనే రీసెర్చ్లో ఉండేవాడిని. బీఆర్సీ, ట్రాంబే వాటిలో వెళ్ళటం జరిగింది. అయితే ఎప్పుడు కూడా నాకు సైంటిస్ట్గా విత్ ఇన్ 4 walls ఐ నెవర్ లైక్డ్. ఓకే. అప్పుడే గ్లాక్సో కంపెనీ వాళ్ళు ఒక పోస్ట్ పడింది, యూనివర్సిటీలోనే పెట్టారు వాళ్ళు. అప్పుడు నాకు వెంటనే ఆ మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్తో నేను అప్లై చేయడం జరిగింది. వెంటనే నా ఆల్రౌండ్ క్యాపబిలిటీలు, ఈ లీడర్షిప్ క్వాలిటీస్ ఇవన్నీ ఉండటం వలన దే హ్యావ్ టేకిన్ మీ ఇన్ గ్లాక్సో. అయితే నేను వాళ్ళకి బాంబే అండ్ అప్పట్లో బాంబే అనేవాళ్ళు, ముంబైని. సో బాంబే అండ్ ఢిల్లీకే ఉండేవి వాళ్ళు. దే హ్యావ్ సెలెక్టెడ్ మీ ఫర్ ఢిల్లీ. ఓకే. నా మైండ్లో ఒకటే ఉండింది, హిమాలయాస్కి దగ్గరలో అంటే మనం హిమాలయస్ మిమ్మల్ని అట్రాక్ట్ చేసింది. ఓకే. సో లెట్ మీ జస్ట్ గో నియర్ టు దట్ ప్లేస్ టు లెర్న్ సంథింగ్. ఓకే, నైస్. సో అలాగా ఫస్ట్ నేను అప్పటికే స్టేట్స్కి, వాటికి, సౌత్ జోన్కి ఈ గేమ్స్, అథ్లెటిక్స్ ఇవన్నీ, లాంగ్ రన్స్, మ్యారథాన్ ఇవన్నీ ఉండింది కాబట్టి నాకు ఆఫ్టర్ జాయినింగ్ గ్లాక్సో నాకు ఎందుకో ఐ వాంటెడ్ టు డూ సమ్ ఫిజికల్ యాక్టివిటీ. ఓకే. ఈ ఫిజికల్ యాక్టివిటీకి దెన్ అక్కడ బారాకంబా రోడ్, కనట్ ప్లేస్ దగ్గర అక్కడ సెంట్రల్ యోగా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అని ఒకటి కనిపించింది. నేను ఎక్కడో చదివినట్టు గుర్తు, యోగా అంటే ఫిజికల్ యాక్టివిటీకి సంబంధం ఉంటుంది అని, ఎక్సర్సైజ్ లాంటిది ఉంటుంది కదా అని. వెంటనే అప్పుడు స్వామి ధీరేంద్ర బ్రహ్మచారి దాని డైరెక్టర్. ఆయన విశ్వాయతన యోగాశ్రమం జమ్మూ కట్రాలో ఆయన మెయిన్. అప్పట్లో అయితే యోగాకి వెళ్ళాను. ఆయన చెప్పేవన్నీ నేను చేయగలిగాను. యోగాసనాలు అంటే ఫిజికల్ యోగా, హఠయోగా. అయితే నాకేంత పెద్దగా మంచిగా అనిపించలేదు. ఏంటి యోగా, ఏంటి ఫిజికల్ ఆసనాసు. సరే, నాకు కొంతవరకు అయితే ఫిజికల్ యాక్టివిటీ అన్వైండ్ అవ్వడానికి, నాకు ఈ జాబ్లో ఉన్న ఇష్యూస్కి వాటికి నేను రిలీజ్గా భావించాను. కానీ నాకు ఇంకా డెప్త్లో స్పిరిచువాలిటీ బెటర్ అని నేను వెళ్ళటం జరిగింది. అలా ఇంకా ఈ ఫిజికల్ మించి ఏదో ఉంది, ఇంకా మించి ఉంది. సో అప్పుడు దెన్ బీహార్ స్కూల్ ఆఫ్ యోగా, మోంగేర్, ఫేమస్ బీహార్ స్కూల్ ఆఫ్ యోగా అప్పట్లో ఫేమస్ బాగా. సత్యానంద సరస్వతి, ఇప్పుడు నిరంజనానంద సరస్వతి ఎవరు ఉన్నారు ఆయన. సో తర్వాత మహేష్ యోగి, ట్రాన్సెండెంటల్ మెడిటేషన్, దాంట్లో అక్కడ మహర్షి మహేష్ నగర్ అంటే అప్పుడు నోయిడా అనేవాళ్ళు, న్యూ ఓఖ్లా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఏరియా. ఈ నోయిడా అంటే అప్పట్లో న్యూ ఓఖ్లా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఏరియా, ఒరిజినల్గా దాని మీనింగ్ అది. అది ఓఖ్లాలో గ్లాక్సో ఆఫీస్ ఉండేది. సో న్యూ ఓఖ్లా కాబట్టి అప్పట్లో నాకు ఐ వెంట్ దేర్. అది కూడా చాలా ఫాస్ట్గా నేర్చుకున్నాను. టిఎం సిద్ధా కూడా నేర్చుకున్నాను. పర్సనల్ ఐ మెట్ హిమ్, ఐ వాజ్ విత్ హిమ్ అండ్ వెరీ క్లోజ్ ఆల్సో. అయితే అప్పుడు కూడా నాకు సంథింగ్ ఈజ్ ల్యాకింగ్ అనిపించింది. అలా ఒక్కటి స్టార్ట్ అయ్యి చిన్నప్పటి నుంచి బుక్స్ అయితే కొన్ని చదివేవాడిని, ఓషో బుక్స్. ఎందుకంటే ఓషో గారి సెక్స్ టు సూపర్ కాన్షియస్నెస్ అంటే మేబీ లైలా కాలేజ్లో చదువుకునేటప్పుడే సెక్స్ టు సూపర్ కాన్షియస్నెస్ చిన్నప్పటి నుంచి మీకు ఇంట్రెస్ట్. అంటే కొన్ని బుక్స్, అన్ని బుక్స్ ఉండేది కాదు, స్పిరిచువల్ బుక్స్ ఏం కాదు, కానీ ఈ టైప్ ఆఫ్ సూపర్ కాన్షియస్నెస్ అండ్ దట్ ఏజ్ ఈజ్ సంథింగ్ టు డూ విత్ మనలో ఉన్న ఎమోషన్స్, హౌ టు ట్రాన్స్ఫార్మ్ దెమ్ ఇన్ టు కాన్షియస్నెస్.
సో ఇవన్నీ నాకు కొద్దిగా అట్రాక్ట్ చేసాయి. సో స్లోగా ఓషో వైపు, అప్పుడే సత్యనారాయణ గోయంక విపස්සన, ఇలా ఒక్కొక్కటి పర్సనల్గా కలిసారు స్వామి? ఆయనతోనే ఉన్నాను. ఎలా ఉంటుంది స్వామి? గ్రేట్. ఇక నేను కొత్తగా చెప్పేదే ఉంది. ఆయన ఈజ్ ఎన్లైటెండ్ సోల్. అంటే నేను ఓషోని కలిసిన వాళ్ళు చాలా తక్కువ మందిని చూసా. లేదు ఎన్లైటెండ్ సోల్ అదేం లేదు. మీరు వెళ్ళి పూనా వెళ్ళారా? పూనాలో ఉన్నాను, కమ్యూన్లో ఉన్నాను. కమ్యూన్లో 3 years ఉన్నారు. కమ్యూన్లో ఉన్నాను. మెయిన్ ఏంటంటే అప్పట్లో ఆయనతో ఫిల్మ్ యాక్టర్స్ ఎక్కువ ఉండేవాళ్ళు, వినోద్ ఖన్నా వీళ్ళందరూ ఎక్కువ ఉండేవాళ్ళు. అది కొద్దిగా లాగింది, చిన్నపిల్లలం కదా. అంటే సినిమా హీరోలే వస్తున్నారంటే సినిమా హీరోలు వస్తున్నారు, ఇలాగా రకరకాల సిస్టమ్స్. తిరువన్నామలై, రమణ మహర్షి, అన్ని కోణాలు చూశాను. చూసి ఎక్కడో నాకు వీళ్ళందరూ ఒక డైరెక్షన్ నుంచి, ఒక డైమెన్షన్ నుంచే మాట్లాడుతున్నారు అని అనిపించేది. సంథింగ్ ఈజ్ సుప్రీం. ఏంటంటే మనం ఎవరు, నేనెవరు, దేవుడెవరు, ఉన్న ప్రపంచం ఏంటి, ప్రకృతి ఏంటి, ఈ దేవుళ్ళు నిజమా, ఉన్న లిటరేచర్ కూడా కొద్దిగా చదవటం కూడా అప్పుడప్పుడు జరగడం స్టార్ట్ అయింది. తర్వాత అందరు బుక్స్ చదివాను, అది వేరే విషయం. బట్ ఎక్కడో నాకు హూ ఈజ్ గాడ్, హూ యామ్ ఐ, ఇంకా తెలుసుకోవాలి. గాడ్ అంటే పర్సన్ కాదు అనేది నాకు అప్పటికే అర్థమైపోయింది. ఈజ్ నాట్ ఎ పర్సన్, వ్యక్తి కాదు, ఎనర్జీ అని, అసలు ఈవెన్ శక్తి కూడా కాదు. ఈజ్ కాన్షియస్నెస్, ఈజ్ నాట్ ఈవెన్ ఎనర్జీ. కాన్షియస్నెస్ అండ్ ఎనర్జీ, చైతన్యం, ఆ రెండు ఒకే డైమెన్షన్ నుంచి వచ్చిన, బిందు నుంచి వచ్చిన రెండు పొలారిటీస్. ఈ ప్రకృతి అండ్ పురుష ఈజ్ ది మ్యాస్క్యులన్ అండ్ ప్రకృతి ఈజ్ ద ఫెమినైన్, కమింగ్ విత్ ప్రాణ అండ్ కాన్షియస్నెస్, యాక్టివిటీ అండ్ చైతన్యం. మెల్లమెల్లగా డెప్త్లోకి వెళ్ళి నేను కూడా ధ్యానం అనేది ఎక్కువ చేసుకుంటూ పోయాను. చాలామంది నాకు టైం దొరికినప్పుడల్లా ఎక్కడెక్కడ కేవ్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ స్వామీజీలు ఉన్నారు, ఎక్కడెక్కడ ఎవరి దగ్గర ఏం నేర్చుకోవచ్చు అనుకుంటూ వెళ్ళటం జరిగింది. ఈరోజు కూడా నేను వెళ్తూనే ఉన్నాను. ఈరోజు కూడా అంటే ఇంకా తెలుసుకోవాల్సింది ఉంది అని. అంటే తెలుసుకోవాల్సిందని కాదు, ఎవరైనా షార్ట్ టెక్నిక్స్ ఏమైనా నేర్పుతారా? నా టెక్నిక్స్ చాలా డెప్త్లో వెళ్ళాను నేను. ఇప్పుడు చాలా విద్యలు దీంట్లో ఏంటంటే నేను చేసే ప్రాక్టీసెస్ ఇప్పుడు సౌత్లో యూ హార్డ్లీ ఫైండ్ దోస్ స్వామీజీస్ నేను అన్ని జలనేతీలు అవన్నీ కంప్లీట్ అన్నీ, ఇప్పుడు ఆజ్ఞాచక్ర క్లీనింగు, నౌలీలు, ఇవన్నీ చేసేస్తాను నేను. శంఖ ప్రక్షాళనలు ఇవన్నీ చేస్తాం, కుండలిని, క్రియాయోగా, ప్రతిదీ చేశాను. సో ఇంకేమైనా షార్ట్ మెథడ్స్ ఏమైనా ఉన్నాయా, నేను మిస్ అయినవి ఏమైనా ఉన్నాయా? కొంతమంది గురించి విన్నాను, నేర్చుకోవాలి. ప్రతి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను ఐఎమ్ కంటిన్యూస్లీ స్టూడెంట్ ఓన్లీ, ఐఎమ్ నాట్ ఎ గురు. యాక్చువల్గా యువర్ ఆత్మ ఈజ్ యువర్ గురు అని నమ్ముతాను. యువర్ ఆత్మ ఈజ్ యువర్ గురు, యూ షుడ్ బి ఓన్లీ ఎ సీకర్. కంటిన్యూస్లీ యూ షుడ్ బి ఎ సీకర్. సో ఆ సీకింగ్లోనే మన ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. ఎందుకంటే అసలు నాన్ డ్యూయాలిటీలో గురువు ఎక్కడున్నాడు, శిష్యుడు ఎక్కడున్నాడు? సో నాన్ డ్యూయాలిటీలో యు ఆర్ ఎలోన్, ఐ ఎలోన్ ఎగ్జిస్ట్, దట్ ఈజ్ అవేర్నెస్. ఆ అవేర్నెస్ ఉండేటప్పుడు ఇంక రెండోది ఎక్కడుంది? కాబట్టి నేను గురువు అనుకునేవటం అంత, దట్ ఈజ్ మాయా ఓన్లీ. యు ఆర్ ఎక్స్పెక్టింగ్ అదర్ టు బీ ఎ డిసైపుల్. సో దెర్ ఈజ్ నో డిసైపుల్, యు ఆర్ ఎలోన్ ఎగ్జిస్టింగ్. మైండ్ చేసే ఆ భ్రమే ఇదంతా కూడా, ఈ ప్రకృతి అంతా కూడా మైండ్కి తాలూకా ఒక ఫిల్మ్ మీద జరుగుతున్న ఒక సినిమా. సో ఆ సినిమా ఈజ్ అన్రియల్, స్క్రీన్ ఈజ్ ఓన్లీ రియల్ అండ్ దట్ స్క్రీన్ ఈజ్ యువర్ ఆత్మన్. కాబట్టి గురుడంని నమ్మను. కానీ మీరు గురువుల దగ్గరికి వెళ్తాను, ఎందుకంటే నా ఆత్మ ఏమి సిగ్నల్ నా ప్రీవియస్ సంస్కారాల నుంచి ఏమి ఇస్తున్నదో నాకు తెలియదు, ఏమి మర్చిపోయానో ప్రీవియస్ దగ్గర నాకు తెలియదు. సో కంటిన్యూస్లీ లెట్ మీ సీకర్, కంటిన్యూస్లీ ఏ సీకర్. వాళ్ళు ఏ పేరు పెడితే ఆ పేరుతో నేను వెళ్ళిపోతాను.
ఐ సిట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్, ఐ లర్న్. మీరు అంటే సమాజం దృష్టిలో మీరు ఒక గురువు పొజిషన్లో ఉన్నారు. అవును. అంటే అవును. అంటే టీవీలో ప్రవచనాలు ఇస్తుంటారు, బుక్స్ రాశారు, మీరే ఒక గురువు. మీరు ఒక గురువు అయి ఉండి అంటే మీరు అనుకోకపోవచ్చు, చాలామందికి మీరు గురువు, మీరు అనుకోకపోయినా మీరు ఒక గురువు అయ్యండి ఇంకొక గురువు దగ్గరికి వెళ్ళి కూర్చుంటే నా ఇమేజ్ ఏమైపోతుందో అన్నది ఎప్పుడు రాలేదా స్వామీజీ? ఫస్ట్ మీకు ఫండమెంటల్గా అసలు స్పిరిచువాలిటీ, నవకాంత్ గారు ఒక విషయం చెప్తున్నాను. అసలు ఇది అంత ప్రాబ్లం అన్నిటికి కారణం మన ఇగ్నోరెన్స్, అవిద్య, అస్మిత, అహంకారమే కదా మెయిన్ కారణం. ఇది ఒక గురువు దగ్గరికి కలవడానికే చాలా ఇబ్బంది పడుతుంటారు. ఐ నో దట్. అవును. ఒక గురువుని కలవడానికి ఇబ్బంది పడతారు, కలిసి ఒక 10 నిమిషాలు స్పెండ్ చేయలేరు. అట్లాంటిది మీరు గురువు అని మీరు ఒప్పుకోకపోవచ్చు, కానీ ఎంతోమందికి మీరు గురువు అని మీకు తెలుసు, వాళ్ళు అనుకుంటున్నారు. అవును. అట్లాంటిది మీరు ఒక గురువు దగ్గరికి వెళ్ళి నేను నేర్చుకుంటున్నా అంటే మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది అని? దట్ ఈస్ మై టెస్టింగ్ పీరియడ్. నా గురువులు ఏం చెప్పారంటే, ఈగో అంటే ఎడ్జింగ్ గాడ్ అవుట్ అనేవాడు ఓషో. ఈగో అంటేనే ఎడ్జింగ్ గాడ్ అవుట్. యూ హ్యావ్ ఎక్స్క్లూడెడ్ గాడ్ ఇన్ యువర్ అస్మిత ఆర్ అహంకార, అహం విత్ కార. సో ఫస్ట్ థింగ్ ఫర్ స్పిరిచువాలిటీస్, అసలు ఈ అవిద్యకు కారణం ఏంటంటే ఇదే. మాయకు కారణం అహంకారమే. నేను ఫలానా అనేది అవేర్నెస్ అయితే ఐ యామ్ సచ్ అండ్ సచ్ పర్సన్ అనేది ఇంక కొద్దిగా. ఐ యామ్ అనేది మీ అయింది, మీ నుంచి మై అయింది, మై నుంచి మైన్ అయింది, మై నుంచి సొసైటీ వచ్చింది. సో ఈ ప్రపంచం అంతా కూడా ఎవరు సృష్టించారు? నా మనస్సే సృష్టించింది. అసలు రెండు లేవు. బయట గురువు కూడా నా మనస్సు సృష్టించుకున్నదే. నెయిదర్ బుద్ధ ఎగ్జిస్టెడ్, జీసస్ ఎగ్జిస్టెడ్, కృష్ణ ఎగ్జిస్టెడ్, నోబడి ఎగ్జిస్టెడ్. ఇట్ ఈస్ ఆల్ ఎగ్జిస్టెన్స్ ఈజ్ ఫ్రమ్ యువర్ ఓన్ కాన్షియస్నెస్. సో దెర్ ఈజ్ నథింగ్ టు ఫీల్ షై. అంటే మీరు ఆ రేంజ్లో అర్థం చేసుకున్నారు కాబట్టి మీకేం ఉండదు అనుకోవచ్చు. అంతే 100%. అది ఉన్న రోజు అసలు ఆధ్యాత్మికతలో లేనట్టే లెక్క. గ్రేట్. ఆధ్యాత్మికత అంటే ఏంటంటే ద సెల్ఫ్ ఒక్కటే ఉండాలి. సెల్ఫ్కి భిన్నంగా మనస్సు ఉండొద్దు. మనస్సు నుంచే శరీరం అనేది స్టార్ట్ అయ్యింది. శరీరం, బాడీ అండ్ మైండ్ ఆర్ ఎ సింగిల్ ఐడెంటిటీ. స్వామీజీ, చాలామంది ఈ పాత్రలో నేను కూడా చాలా గురువుల దగ్గరికి తిరిగాను. అంటే ఇక్కడ ఎప్పటి నుంచో పిఎస్ఎం ఉన్నప్పటికీ ఓషో ఆశ్రమం తిరిగాను, అన్ని ఆశ్రమాలు తిరిగేసి వచ్చా, బ్రహ్మకుమారి తిరిగి ఈషాకి వెళ్ళాను అని. మా గురుగారు కూడా చెప్తుంటా, సార్ నేను మొన్న ఈషాకి వెళ్ళొచ్చా, మొన్న ఓషో దగ్గరికి వెళ్ళొచ్చా అని చెప్తాను. అయితే చాలామంది చెప్పేది ఏంటంటే ఒకటే పట్టుకుంటే 2 పడవల మీద కాలు పెట్టొద్దు, 2 పడవల మీద కాలు పెట్టి కింద పడతారు, ఒకటే పడవ ఎక్కండి, ఎక్కితే లాస్ట్ దాకా జర్నీ చేయొచ్చు అని చెప్తుంటారు. అంటే 2-3 గురువుల దగ్గరికి వెళ్ళొద్దు, ఒకటే గురువుని పట్టుకుంటేనే అది ఎన్లైటైన్మెంటో ఏదోకి దారి తీస్తుంది అని చెప్తుంటారు. దానికి మీరేమంటారు? అసలు గురువు కాదు, అసలు శరీరమే లేదు. గురువు ఎక్కడున్నాడు? ఉన్నది ఈ మనస్సు నుంచి ఈ శరీరం, నేను అనే అహంకారం. ఒక గురువుకి అసలు ట్రూత్ అనేది ఒక్కటే కదా. అద్వైతం అనే దాంట్లో ద్వైతం లేదు. ఇంక 2 ఎక్కడ ఉన్నాయి? 2 ఎందుకు ఉన్నాయంటే మన మాయ నుంచి రివర్బరేషన్, ద రివర్బరేషన్ ఫ్రమ్ యువర్ ఓన్ ఆత్మ, ఫ్రమ్ యువర్ ఓన్ మైండ్. ఒక ఫిల్మ్ అది. 2 లేవు. మీకు ట్రూతే మీకు చెప్తుందన్నమాట. రెండోది ఇంకోటి ప్రజెంట్ చేసింది మీ ముందు. మన బుద్ధి నుంచి అర్థం చేసుకోవాలి ఏది సత్యం. మనం చనిపోయేంత వరకు ఎన్నో వినిపిస్తుంటాయి, ఎన్నో కనిపిస్తుంటాయి. ద ఓన్లీ ట్రూత్ ఈజ్ సెల్ఫ్ రియలైజేషన్, ఎన్లైటన్మెంట్, ముక్తి, మోక్షం, నిర్వాణం, నాన్ డ్యువాలిటీ, అద్వైతం. మనకి ఏమి నేర్చుకున్నా సెంట్రల్ థీమ్ నవకాంత్ గారు దీనికి సహకరిస్తుందా లేదా? ఓకే. అవన్నీ టూల్స్ ఇంపార్టెంట్ కాదు. టూల్ ఏ విధంగా వాడుతున్నారు? దే ఆర్ చిజిల్, హ్యామర్, టాంగ్స్, రకరకాల స్క్రూ డ్రైవర్, ఇవన్నీ కలిపి మీకు ఏంటి, ఈ టూల్తో మీరు చేరవలసిన గమ్యం ఒకటి ఉంది. ఆ గమ్యమే
మీకు సత్యం, సత్యం నిజం కాదు, సత్యం. సత్యం. సో సత్యంకి నాకు సహకరిస్తుందా లేదా అంతే. నేను వెళ్ళేది, నేను అందరి దగ్గరికి వెళ్తాను, అన్నీ నేర్చుకుంటాను. నా సెల్ఫ్ రియలైజేషన్కి, నా ఎన్లైటన్మెంట్కి, నా నాన్ డ్యూయాలిటీకి ఎంతవరకు హెల్ప్ చేస్తుందో అంతవరకు తీసుకుంటాను, తర్వాత డ్రాప్ చేసేస్తాను. ఓకే. ఐ విల్ మోడిఫై మై టెక్నిక్. ఇప్పుడు నాకు ఇఫ్ ద గాడ్ హ్యాస్ ప్రజెంటెడ్ సమ్ టెక్నిక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ, గాడ్ నోస్ ద బెస్ట్. దేవుడికి తెలిసి ఉండాలి, అది మనకెలా తెలుస్తుంది? నా శిష్యుడు కూడా రేపు గురువుగా వస్తే ఆయన దగ్గర మంచి టూల్ ఉంటే నేను శిష్యుడిగా చేరుకోవడానికి రెడీగా ఉన్నాను. అన్ని టూల్స్ ఉంటాయంటారా, ఒకటే ఉంటుందంటారా? టూల్స్ ఎన్నైనా ఉండొచ్చు, కానీ డెస్టినేషన్ ఒకటే. అదేంటంటే మీ లోపలికి వెళ్ళటం, ఆత్మ లోపలికి వెళ్ళటం. రకరకాల మార్గాలు ఉంటాయి లోపలికి వెళ్ళటానికి భక్తి ఉండొచ్చు, హఠయోగా ఉండొచ్చు, రాజయోగా ఉండొచ్చు, క్రియాయోగా ఉండొచ్చు, కుండలిని ఉండొచ్చు, కాంబినేషన్ ఉండొచ్చు. ఆ ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ అనేది ఎవరెవరు మీదే. ఆ ఇంటిగ్రేషన్ అనేది మీదే. టూల్స్ నేర్చుకుంటారు. ఒకళ్ళు చెప్పొచ్చు, ఒకళ్ళు ఏదో ఒకటి చెప్తారు, ప్రాణాయామం చెప్తారు, ఒకడేదో ఇంకొక క్రియ చెప్తాడు, ఇంకోటి కుండలిని చెప్తాడు. కానీ స్వామీజీ, చాలామంది స్వామీజీ చెప్పేది ఏంటంటే, నేను చెప్పేదే కరెక్ట్, ఇంకా దీనిలోనే వస్తుంది, నేను అన్నీ చూసేసి వచ్చాను, దిస్ ఇస్ ద ఫైనల్ టెక్నిక్, ఈ టెక్నిక్లోనే మీకు వస్తుంది అని చెప్తారు. చాలా వరకు గురువులు అంటే 5-6 రకాల టెక్నిక్లు ఉన్నాయి, అక్కడ నేర్చుకో అని చెప్పారు. నేను చెప్పేదే కరెక్ట్ టెక్నిక్, దీన్నే ఫాలో అవ్వండి అని చెప్తుంటారు. నేను అసలు చెప్పటం ఎందుకు ఆపేసానో తెలుసా నవకాంత్ గారు? ఎవరికి చెప్పక్కర్లేదు. యు ఆర్ ఎలోన్ ఎగ్జిస్టింగ్ ఇన్ ద వరల్డ్. నాకు నిజంగా సత్యం తెలిసిపోతే అసలు చేజే ఆగిపోతుంది. మీరు గోల్ రీచ్ అయిపోతారు. పాతే గోలే పాత్, ఇంకో వేరేది అక్కర్లా. అయితే నాకు చేస్తుండగా, నేను నా సిస్టమ్స్ని చేస్తుండగా కూడా, బికాజ్ ఐఎమ్ రిటైర్డ్ పర్సన్, 70 years పర్సన్, ఐ హ్యావ్ ప్లంటీ ఆఫ్ టైం. నాకు సరదాగా ఇప్పుడు మీలాగా ఏదో ధ్యానం గురించి మాట్లాడేవాళ్ళు, లేకపోతే దేవుడి గురించి మాట్లాడేవాళ్ళు సరదాగా ఉంటుంది. వెళ్ళి అక్కడ నా అన్నెసరీ యాక్టివిటీస్లో స్పెండ్ చేసే బదులు ఈ మంచి యాక్టివిటీస్లో ఉంటే కనీసం అట్లీస్ట్ ఇట్ డజంట్ యాడ్ ది డెబ్రిస్ కదా, టాక్సిన్స్ యాడ్ కావు కదా. అంతే, దట్స్ ఆల్. ఎవరేది ఇస్తే దాంట్లో బాగాలేదా తిరిగి వచ్చేస్తాం. అందరికీ ఇప్పుడు ఒక కన్ఫ్యూజన్ ఉంది స్వామి. ఏంటంటే, ఇప్పుడు ఒకప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి కూర్చొని, స్వామి నాకు ఇది రోగం వచ్చింది, ఏదైనా మందు ఇవ్వని అడిగేవాళ్ళు. ఈరోజు తలనొప్పి వచ్చింది, ఆడు గూగుల్ చేస్తాడు. గూగుల్ చేసి 4 వెబ్సైట్లో తలనొప్పి ఎందుకు వచ్చింది, ఏం మందులని చదువుతాడు. మళ్ళీ హోమియోపతి కనిపిస్తుంది, ఆయుర్వేద కనిపిస్తుంది, ఇది కనిపిస్తుంది. ఇంత నాలెడ్జ్ ఎక్కువైపోతుంది ఈ టైంలో. అంటే బికాజ్ ఆఫ్ ఇంటర్నెట్ అనండి, టెక్నాలజీ అనండి, దీనివల్ల పెరిగిపోతుంది. అట్లనే ఒకప్పుడు తక్కువ మంది గురువులు, తక్కువ జ్ఞానం, తక్కువ టెక్నిక్స్ కనిపించేవి. ఈరోజు ఇంటర్నెట్ వచ్చింది, యూట్యూబ్లో అందరి గురువుల ప్రవచనాలు ఉన్నాయి, అన్నీ వస్తున్నాయి. ప్రజలు కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. ఏంటి ఇది చేయాలా, అది చేయాలా, కాంట్రాస్ట్. వీళ్ళు చెప్పేదానికి ఆపోజిట్లో వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళు చెప్పేదానికి ఆపోజిట్లో వీళ్ళు చెప్తున్నారు, వీళ్ళు చెప్పే తప్పని వీళ్ళు చెప్తున్నారు, వీళ్ళు చెప్పే తప్పని వాళ్ళు చెప్తున్నారు అని ఒక ఆడియన్, అంటే ఒక ధ్యానానికి కొత్తగా వచ్చిన వాళ్ళు ఈ డౌట్స్తో ఉన్నారు. వాళ్ళకు మనం చెప్పే ఆన్సర్ ఏంటి అంటే, ఈ కన్ఫ్యూజన్ సహజం. ఎందుకంటే మీరు ఇన్ఫర్మేషన్ గురించి చూస్తే వేస్ట్. మీరు ప్రాక్టీషనర్, సాధకుడు అవ్వాలి. సాధకుడు అయితే బుక్స్ చదవటం కాదు, ఏ సాధన అన్నది మళ్ళీ క్వశ్చన్ మార్క్. ఆ సాధనే చేయండి. ఏ సాధనకి వెళ్తారో ఆ సాధన మీకు ఆ రిజల్ట్ జస్ట్ ఒక మండలం రోజుల్లో తెలిసిపోతుంది, అర్ధమండలంలో తెలిసిపోతుంది. 21 daysలో యూ కెన్ నో. లీవ్ దట్. మనకున్న బుద్ధి, మెచ్యూరిటీతో ఒకటి స్టార్ట్ చేయండి, ఏదో ఒకటి స్టార్ట్ చేయండి. గాడ్ విల్ డ్రైవ్ యూ టు ద రైట్ థింగ్స్. ఎవ్వరికీ ఆర్గ్యూ చేయక్కర్లేదు. మీ సత్యం మీతోనే ఉంది. సాధకుడు కండి, శిష్యుడు కాదు, గురువు కాదు, సాధకుడు. మాకే అడుగుతారు, మీ పిఎంసీలో ఇన్ని వీడియోలు వేస్తే ఏది ఫాలో కావాలి? గ్యారంటీ, దట్ ఇస్ 100%. బీ ఏ మెడిటేటర్, సింప్లీ బీ ఏ మెడిటేటర్. ఇఫ్ యు ఆర్ డూయింగ్ ప్రాణాయామ, బీ ఏ ప్రాణాయామం చేయండి, సాధన చేయండి, ఆ యోగం చేసుకోండి. మీరు ఏదైతే చేస్తున్నారో దాంట్లో మీకు చేస్తే నెక్స్ట్ స్టెప్ మీకు రిజల్ట్ వస్తుంది. బికాజ్ ఇట్ విల్ లీడ్ టు దాట్.
చేయకంటే చదువుకున్నారు, యూట్యూబ్లు చూశారు, కన్ఫ్యూజన్ వస్తుంది. సాధన చేయనంత వరకు ఏం రాదు. రాదు. ఏదో సాధన చేయండి first. సాధన చేయండి. తర్వాత తెలుస్తుంది అంటారు. సాధన చేస్తే అది ఎంత డెప్త్లో ఉందో అర్థమైపోతుంది. అది నిజంగా దానికి ఆ సిస్టంలో అసలు కరెక్టా కాదా. మరి ఇన్ని సిస్టమ్స్ నేను నేర్చుకున్నాను, అయితే ఏంటి, ఇప్పుడు అవి ఫాలో అవును, అన్నీ ఫాలో అవును. మీకు ఏది నచ్చిందో, మీకు ఏది యాప్ట్ అయిందో. ఇప్పుడు ఒక ఇంటెలిజెంట్ స్మార్ట్ వర్కింగ్ అంటే ఏంటంటే హార్డ్ వర్కింగ్ కాదు కదా, ఇంటెలిజెంట్ హార్డ్ వర్కింగ్. ఇంటెలిజెంట్ హార్డ్ వర్కింగ్ ఎట్లా చేయాలా? సో మీరు ఏ విధంగా అయితే కొద్ది కొద్దిగా మెల్లమెల్లగా మీకు యు ఆర్ అండర్స్టాండింగ్ ద ట్రూత్, ఆ ట్రూత్ని పట్టుకోండి. ప్రాక్టీస్ చేశారు, ఎక్కడికి వెళ్తే ఏంటి, ఇప్పుడు అదే చేయాల్సిన అవసరం లేదు. మీరు అదే ఇప్పుడు ఫస్ట్లో నేను నేర్చుకున్నాను, ఎక్కాలు మళ్ళీ నేర్చుకుంటావా? ఎక్కాలు మళ్ళీ నేర్చుకోక్కర్లేదు. వాళ్ళు మళ్ళీ నేర్చుకుంటావా? అక్కర్లేదు. లెటర్ రైటింగ్ ఇప్పుడు మళ్ళీ నేర్చుకుంటావా? అక్కర్లేదు. ప్రెసీ రైటింగు, ప్రోజ్ రైటింగు ఏది అవసరం లేదు. వాట్ ఈజ్ ఇంపార్టెంట్ నౌ, యూ హ్యావ్ ఆల్రెడీ నోన్ టు రైట్ బుక్స్. ఇంక మళ్ళీ ఆలు ఎక్కాలు అవసరం లేదు. ఎలా వచ్చింది మీకు ఈ ఎస్ఏ రైటింగ్, ఎలా అర్థమైంది? అవన్నీ బేస్, బట్ యూ రెస్పెక్ట్ దెమ్, దట్స్ ఆల్. కానీ ఇక దానికి యూ డోంట్ క్యారీ ద బోట్ వన్స్ యూ క్రాస్ ది ఓషన్ కదా, స్ట్రీమ్ని క్రాస్ చేసిన తర్వాత యూ డోంట్ క్యారీ ద బోట్. అలాగనే తెడ్డు తగలేయకూడదు, అది కూడా వద్దు, ఇది వద్దు. సో నెయిదర్ ఆఫ్ దెమ్. అయితే మీరు స్టార్ట్ చేసినప్పుడు అంటే మెడిటేషన్ అంటే చాలా తక్కువ మందికి తెలుసు, అంటే ధ్యానం అన్న పదం వింటేనే అదేంటి అని ఎలా ఉండేది. ఈరోజు లాస్ట్ 10 yearsగా గమనిస్తే కనుక చాలా స్పిరిచువల్ ఛానల్స్ వచ్చాయి, బ్లాగ్స్ వచ్చాయి, యూట్యూబ్ ఛానల్స్ వచ్చాయి. ధ్యానం, ఆధ్యాత్మికత అన్నది రోజు రోజుకు పెరుగుతూ వస్తున్నట్లు అనిపిస్తుంది. మీరేమంటారు స్వామీజీ? నంబర్ పెరుగుతుంది, క్వాంటిటీ పెరిగింది, క్వాలిటీ తగ్గింది. క్వాంటిటీ పెరిగింది, క్వాలిటీ తగ్గింది అంటారు. డీజనరేషన్ కూడా కనిపిస్తుంది. ఓకే. కారణం ఏంటంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి, అసలు ఒరిజినల్ ఎసెన్స్ అక్కడ లేదు. కానీ ప్రతి వాళ్ళు యోగా, ఎందుకంటే ఇది ఒక ఎంటర్ప్రెన్యూర్షిప్లా తయారైంది ఇప్పుడు స్పిరిచువాలిటీ. అంటే స్వామీజీ హెల్త్ కోసం అని చాలా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ హెల్త్ కోసం అని యోగా క్లాస్లో జాయిన్ అవ్వడం, యోగా నేర్చుకోవడం లాంటివి వస్తుందంటారా? హెల్త్ అనేది బై ప్రోడక్ట్, యా, ఇట్ ఈస్ నాట్ మెయిన్ ప్రోడక్ట్ కాదు. బై ప్రోడక్ట్గా మీకు హెల్త్ కూడా పెరుగుతుంది, అది వేరే విషయం. కానీ చేస్తున్నది దానికి కాదు. టు గెట్ పీస్, టు గెట్ ఆనంద, టు గెట్ హెల్త్, టు బీ ఎ టోటల్ క్వాలిటీ ఇండివిజువల్, టు బీ గాడ్, టు బీ ఎన్లైటెండ్. హార్ట్ ప్రాబ్లం పోయింది, లేదా డయాబెటీస్ పోయింది, ఇవన్నీ చిన్న చిన్నవి, చాలా చిన్నవి. ఇప్పుడు నాకు లక్షల్లో ఉన్నారు శిష్యులు, ఫాలోయర్స్. ఇదేంటంటే ఫస్ట్ ఒక హెల్త్ రీజన్స్కి వచ్చినప్పటికీ కూడా, ఎవడికో మైగ్రేన్ వచ్చింది, ఆ మైగ్రేన్ గురించి వాడు ధ్యానం నేర్చుకున్నాడు. కానీ మైగ్రేన్ పోయింది అంటే ధ్యానం ఆపేస్తే ఇక అది వేస్ట్. అది ట్రూ. ఎన్లైటన్మెంటు, సెల్ఫ్ రియలైజేషను, ముక్తి, మోక్షం, నిర్వాణం, అల్టిమేట్ రియలైజేషన్ ఆఫ్ ది నాన్ డ్యుయాలిటీ, సెల్ఫ్ రియలైజేషనే జరగాలి. అది జరగనంత వరకు ధ్యానం పర్పస్ అది అసలు అది కాదు. ధ్యానం ధీ ప్లస్ యానం, ధీ ప్లస్ ప్రయాణం. ధీ అంటే ఇంటలెక్ట్, అవేర్నెస్ నేర్పుతుంది. అవేర్నెస్ నేర్పుతుందంటే అంటే హౌ టు బి కాన్షియస్ అని నేర్పుతుంది. హౌ టు బి కాన్షియస్ అని నేర్పేటప్పుడు, ఈ కాన్షియస్నెస్ నేర్పేటప్పుడు మీకు లోడ్ ఆన్ యువర్ ఆక్సిపిటల్ బ్రెయిన్ ఎప్పుడైతే బ్యాక్ ఈ ప్రిమిటివ్ బ్రెయిన్ పనిచేస్తుందో, మన సిస్టమ్ అంతా ఓవర్గా వర్క్ చేయాల్సి. ఫ్రంటల్ కార్టెక్స్, ఈ ఫ్రంటల్ కార్టెక్స్ ఎప్పుడైతే పనిచేస్తుందో మనకి హార్ట్ ఎంత పని చేయాలి, బ్రెయిన్ ఎంత పని చేయాలి, అంతే దాన్ని ఇండల్జ్ చేస్తుంది. సో ఈ కాన్షియస్నెస్ ఎప్పుడైతే వచ్చిందో మీకు ఆటోమేటిక్గా హెల్త్ అనేది ఇంప్రూవ్ అయిపోతుంది. యూ విల్ బి ఫిజికలీ హెల్దీ, మెంటలీ పీస్ఫుల్, ఎమోషనలీ బ్యాలెన్స్డ్. యాడెడ్ టు ఆల్ దిస్ యూ విల్ బి స్పిరిచువల్లీ మెచ్యూర్డ్. ఓకే. అయితే స్వామి ఇప్పుడు అంటే ప్రపంచవ్యాప్తంగా, అంటే మన భారతదేశంలోనే కాదు, బయట తీసుకుంటే కూడా ఎంతోమంది స్పిరిచువల్ టీచర్స్, దీపక్ చోప్రా అని, ఏకట్ అని, ఓప్రా ఎన్నో షోస్ చేస్తూ ఉంటుంది. అట్లా ప్రపంచవ్యాప్తంగా కూడా ఆధ్యాత్మికత అన్నది బాగా పెరుగుతున్నట్లుంది. అంటే అవేర్నెస్, అంటే సాధన ఎంత చేస్తున్నారు ఏంటి అన్నది పక్కన పెడితే కనుక స్పిరిచువాలిటీ దాని మీద అవేర్నెస్ పెరగడం, తర్వాత
ఈ క్వాంటమ్ ఫిజిక్స్ వచ్చి స్పిరిచువాలిటీని కొన్ని సైంటిఫిక్గా ప్రూవ్ చేయడం లాంటి పరిణామాలు బాగా జరుగుతున్నాయి ఈ లాస్ట్ 10 years స్పాన్లో. అంటే అంటే ఈ నేచర్కి అంటే అంటే చాలామంది చెప్తుంటారు ఈ సత్యయుగం మళ్ళీ వస్తుందా ఏంటి, దానికోసం ఇదంతా జరుగుతుందా అన్న కాంటెస్ట్లో చాలామంది మాట్లాడుతూ ఉంటారు. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? నవకాంత్ గారు, ఇప్పుడు స్పిరిచువల్ లైఫు, మెటీరియలిస్టిక్ లైఫు అంటే ఆధ్యాత్మిక జీవితం, ప్రాపంచిక జీవితం రెండు వేరు కాదు. వీ హ్యావ్ ఓన్లీ వన్ లైఫ్. బట్ అది తెలుసుకున్నప్పుడు వన్ లైఫ్ ఎఫెక్టివ్లీ అంటే ఒక స్పిరిచువల్ పర్సన్ ఏం చేస్తాడంటే సంపూర్ణత్వం వలన వాడు ఆనందం అలా ఎక్కువైపోతుంది అన్నమాట. అంటే ఓన్లీ స్పిరిచువల్ పర్సన్ కెన్ బీ బ్లిస్ఫుల్, నో అదర్. స్పిరిచువల్ ప్లస్ పర్సన్ స్పిరిచువాలిటీ వలన మెయిన్ ఎఫెక్ట్ ఏమొస్తుందంటే మీరు ఫిజికల్గా యూ విల్ బీ హ్యాపీ, మెంటలీ అవన్నీ చిన్న చిన్నవి, అవన్నీ ప్లెజర్ ఉంటే డిస్ప్లెజర్ ఉంటుంది, హ్యాపీనెస్ ఉంటే అన్హ్యాపీనెస్ ఉంటుంది, జాయ్ ఉంటే సారో ఉంటుంది. కానీ స్పిరిచువల్ పర్సన్కి ఇంకొకటి ఉంటుంది, అది బ్లిస్. ఆ బ్లిస్ ఇంకెవరికి రాదు. ఆ బ్లిస్ ఉండేటప్పుడు యూ విల్ బి వెరీ వెరీ ఎఫెక్టివ్. ఇన్ లైఫ్ ఆల్సో యూ విల్ బి ఎఫెక్టివ్. ఇన్ ఫ్యామిలీ లైఫ్ యూ విల్ బి ఎఫెక్టివ్. యాజ్ పేరెంట్ యూ విల్ బి హ్యాపీ, యాజ్ స్పౌజ్ యూ విల్ బి హ్యాపీ. ఎవ్రీ డైమెన్షన్లో. నేను కార్పొరేట్ వరల్డ్లో నేను కూడా వర్క్ చేశానుగా. 17 years బెస్ట్ మేనేజర్ అవార్డు తీసుకున్నాను. తక్కువ పని చేసేవాడిని కానీ అవుట్పుట్ మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది. తక్కువ పని చేసేవాళ్ళు కానీ ఎఫెక్టివ్గా ఉంటుంది. స్మార్ట్ వర్కింగ్. ద యూనివర్సల్ ఫోర్సెస్ విల్ గివ్ యూ ఫిలిప్. ఎనార్మస్ సపోర్ట్ ఉంటుంది, సబార్డినేట్ సపోర్ట్ ఉంటుంది. బికాజ్ ఆల్ ద చక్రాస్ ఇన్సైడ్ యూ విల్ బి వెరీ వెరీ యాక్టివ్ ఇన్ హార్మనీ. మూలాధారం నుంచి సహస్రార వరకు దే విల్ బి పర్ఫెక్ట్. సో కావాల్సింది ఏంటంటే రకరకాల విద్యలు అవి కాదు. ఇఫ్ ఇట్ ఈజ్ ఏ సెంట్రల్గా సెల్ఫ్ రియలైజేషన్కి తీసుకెళ్ళే మన సమాధి, నిర్వికల్ప, నిర్విచార, నిర్విషయ ఆ స్టేట్కి మనం వెళ్తే యు ఆర్ అచీవింగ్ పర్ఫెక్షన్ ఇన్ స్పిరిచువల్ లైఫ్, ఆల్సో ఇన్ మెటీరియలిస్టిక్ లైఫ్. తర్వాత స్వామీజీ అంటే ఇప్పటికీ కూడా చాలామంది ఇంటలెక్చువల్స్ కానీ చాలామంది ఏదో మనం చక్రాస్ గురించి వాటి గురించి వీటి గురించి మాట్లాడుతుంటే ఇంకా మూఢనమ్మకంగానే చూస్తున్నారు. అంటే ఇదేదో మూఢనమ్మకం వీళ్ళది, చక్రాస్ అంటారు, సహస్రార అంటారు, ఇంకోటి అంటారు. ఇప్పుడిప్పుడు వచ్చే కెరీర్ ఫోటోగ్రఫీ అనో ఇంకొకటో రీసెర్చ్లు అన్నీ కూడా మెడిటేషన్ చేస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది, అసలు సెల్ ఏంటి, దాని స్ట్రక్చర్ ఏంటి, ధ్యానం చేసిన తర్వాత ఎట్లా మారుతుంది, బ్రెయిన్ ఏంటి, వేవ్స్ ఏంటి అని చెప్తున్నాయి. అంటే టెక్నాలజీ అన్నది ఇంకా కూడా స్పిరిచువాలిటీలో ఇవన్నీ కరెక్టు అని ప్రూవ్ చేసే రోజులు వచ్చాయంటారా? ఇంకా రాలేదు. ఇంకా రాలా. సైన్స్కి ఇట్ విల్ టేక్ అనదర్ 100 years టు కమ్ టు ద లెవెల్ ఆఫ్ స్పిరిచువాలిటీ. అవునా? ఇప్పటికి సైన్స్కి అంత టైం పడుతుంది. సైన్స్కి అంత పడుతుంది. నేను ఒక సైంటిస్ట్గా చెప్పగలను. స్పిరిచువాలిటీని అర్థం చేసుకోవాలండి. స్పిరిచువాలిటీని కంప్లీట్గా అర్థం చేసుకోవడానికి ఇప్పటికీ కూడా ఎంతో. మీకు చిన్న విషయం చెప్తున్నాను. రెండిటి తాలూకా ముక్కు రంధ్రాలు ఒక దగ్గరికి వెళ్తాయి. రెండు ఎందుకు ఉన్నాయి తెలియదు. ఈ ఎడా పింగళ నాడులు తెలీదు. ఈ రెండు ఈక్వేట్ అయితే బ్రెయిన్ సింక్రనైజ్ అవుతుంది. లెఫ్ట్ బ్రెయిన్, రైట్ బ్రెయిన్, కార్పస్ కెలాసమ్ దగ్గర హార్మోనైజ్ అవుతుందని ఇంకా తెలియదు. 72,000 నాడీస్. ఈ నాదం వలన ఎప్పుడైతే ఈ లయయోగం జరిగిపోతుందో సమాధికి వెళ్ళేటప్పుడు ఇప్పటికే ఏం తెలియదు. సైంటిఫిక్ ఏం తెలియదు. సైన్స్కి చాలా టైం పడుతుంది. ఇప్పుడు అంటే సైన్స్ అంత పూర్ ఉందంటారా? సైన్స్ ఇంకా ఇప్పుడు మనం డిస్కస్ చేసాం కదా, మా అబ్బాయి డాక్టర్ ప్రశాంత్ది, ఆయనే ఇప్పుడు హీ హ్యాస్ ప్రొడ్యూస్డ్ అరౌండ్ 12 papers ఓన్లీ ఆన్ మెడిటేషన్. ఇంకా నోవేర్ అన్నమాట, నోవేర్. ఇట్ ఈస్ వెరీ ఈజ్ టచింగ్ ఓన్లీ ద టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్. అసలు అన్కాన్షియస్ మైండ్, కాన్షియస్ మైండ్ ఎక్కడ మనం అర్థం చేసుకున్నది ఎక్కడ?
తురియా లెవెల్కి వెళ్ళాలి అంటే వీళ్ళు ఎంతకి పడుతుంది, వీళ్ళు అన్ని సైకాలజీలు ఇవి ఇంటిగ్రేటెడ్ అవుట్లుక్ ఎక్కడ ఉంది. ఇప్పుడు లెఫ్ట్ హార్ట్ ఒకటి చూస్తాడు, లంగ్ ఒకటి చూస్తాడు, లెఫ్ట్ లంగ్ ఒకటి చూస్తాడు, రైట్ లంగ్ ఒకటి చూస్తాడు, బ్రెయిన్ ఒకటి చూస్తాడు. ఇంటిగ్రేటెడ్ వ్యూ లేనప్పుడు అసలు ఇవన్నీ ఉండినా సరే ఇదంతా ఏంటి, ఆబ్జెక్టివ్ వరల్డ్. సబ్జెక్ట్ని ఎవరు చూడాలి? సైన్స్ ఈజ్ కనెక్టెడ్ విత్ ఆబ్జెక్టివ్ వరల్డ్. ఓకే. స్పిరిచువాలిటీ ఈజ్ కనెక్టెడ్ విత్ సబ్జెక్టివ్ వరల్డ్. హూ దట్ ఐ ఈజ్, ఆ నేను ఎవరు, ఆ నేను ఎవరు. హైజెన్బర్గ్స్ అన్సర్టనిటీ ప్రిన్సిపల్ అని ఒకటి ఉంది క్వాంటమ్ మెకానిక్స్ అప్పుడు. ద పొజిషన్ అండ్ మొమెంటమ్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ కెనాట్ బి డిటర్మిన్డ్ అట్ ది సేమ్ టైమ్ అండ్ సేమ్ ప్లేస్. ఇది చూస్తే అది మారిపోద్ది, అది చూస్తే ఇది మారిపోద్ది. థియరీ ఆఫ్ అన్సర్టనిటీ అంటారు. అండ్ దట్ ఈస్ ద బేసిస్ ఫర్ క్వాంటమ్ మెకానిక్స్. వేవా, పార్టికలా, డ్యూయలా ఇప్పటికి కూడా నడుస్తూ ఉంది, ఇంకా నడుస్తూ ఉంది. వేరస్ స్పిరిచువాలిటీ నోస్ ఎవ్రీథింగ్. సైన్స్ అంతా స్పిరిచువాలిటీకి తెలుసు అంటారు. స్పిరిచువాలిటీ ఇస్ వెరీ హై, సైన్స్ అంతా ఉంది, వెరీ హై. ఇప్పుడు టచ్ చేస్తున్నది యోగా. ఇంటర్నేషనల్ యోగా డే మోదీ గారు మనకి చెప్పినది, దీనివలన ఇంటర్నేషనల్ యోగా డే. ఏం యోగా డే, వాళ్ళకి తెలిసింది ఓన్లీ ఆసనా లెవెలే. అంటే యోగా డే స్పీచ్ స్టార్టింగ్ రోజు మోడీ ఒకటి చెప్పాడు, ఇప్పుడు యోగా అన్నది డిన్నర్కి ముందు సూప్ లాంటిది, డిన్నర్ తర్వాత ఉందని చెప్పాడు. కరెక్ట్, బాగా చెప్పాడు. వెల్ సెడ్. ఎందుకంటే సచ్ ఎ డీప్ సైన్స్ ఈజ్ ఇన్వాల్వ్డ్. అది అర్థం కావాలంటే ఏ సైంటిస్ట్ షుడ్ కమ్ ఇన్ టు స్పిరిచువాలిటీ. నన్ను అసలు ఎక్సైట్ చేసింది స్పిరిచువాలిటీ, అదే మీకు చెప్పబోయేది. ఆబ్జెక్టివ్ వరల్డ్నే నేను సెర్చ్ చేస్తున్నాను ఇంతవరకు. దేవుడు అసలు చూడండి మీరు, దేవుడు అంటే ఏంటి, ఎవరు దేవుడిని చేస్తున్నారు చూడండి. ఆరోగ్యం లేనివాడు దేవుడు కావాలనుకుంటున్నాడు, ప్రశాంతత లేనివాడు కావాలనుకుంటున్నాడు, ఆనందం లేనివాడు, వాళ్ళకే గుర్తొస్తుంది. ఎందుకంటే అయ్యే దేవుడు కాబట్టి. అయ్యి ఉన్నంత వరకు ఎవడు దేవుడి గురించి మాట్లాడు. ద మొమెంట్ దీస్ త్రీ గో అవే, యు ఆర్ థింకింగ్ ఆఫ్ స్పిరిచువాలిటీ, గాడ్. కారణం ఏంటంటే అక్కడే స్పిరిచువాలిటీ. మీరు ధ్యానం చేసేటప్పుడు ఆ నిర్విషయ, నిర్విచార, నిర్వికల్ప ఆ స్టేజ్కి వెళ్ళేటప్పుడు ద కాస్మిక్ ఎనర్జీ ఈజ్ ఫ్లోయింగ్ త్రూ యూ. ప్రకృతి అండ్ పురుష విల్ బికమ్ వన్. అర్ధనారీశ్వర తత్వ ఈజ్ రియలైజ్డ్. మీ లెఫ్ట్ బ్రెయిన్, రైట్ బ్రెయిన్ హార్మనైజ్డ్. యోగం అంటే అదే. ఈ ప్రకృతి పురుష కలయిక, ఈ జీవుడు దేవుడు కలయిక, ఈ లెఫ్ట్ బ్రెయిన్ రైట్ బ్రెయిన్ కలయిక, టోటల్ ఇంటిగ్రేషనే యోగం అంటే. అది ఎవరు టచ్ చేయట్లేదు ఇంతవరకు. మీరు యాజ్ యూ గో హయ్యర్ ఇన్ టు స్పిరిచువాలిటీ యూ విల్ అండర్స్టాండ్ అసలు దేవుడైపోవటమే యోగం, శివుడుగా మారిపోవటమే యోగం. ఈ శివో అహం, ఈ అహమే శివం అయిపోవటం. శవం అంటే అన్కాన్షియస్నెస్, శివం అంటే కాన్షియస్నెస్. సో ద ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ కాన్షియస్నెస్. అందుకే వాళ్ళు ఏమంటారంటే స్పిరిచువాలిటీ ఈజ్ కనెక్టెడ్ విత్ ద జర్నీ టువర్డ్స్ హయ్యర్ కాన్షియస్నెస్. హయ్యర్ కాన్షియస్నెస్, కాన్షియస్నెస్కి అసలు క్వాంటమ్ మెకానిక్స్ సైంటిస్ట్ కాన్షియస్నెస్ ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు ద మొమెంట్ ఈజ్ ఓన్లీ అబ్జర్వర్. సైన్స్ అనేది మొన్న ఇప్పుడు ఎవరు గాడ్ పార్టికల్ ఏమవుతుంది వాళ్ళ అర్థం కానిది ఏంటంటే పార్టికల్ గురించి అంటే దట్ దే హ్యావ్ సీన్ ఇట్ యాజ్ అన్ ఆబ్జెక్ట్. ఎనీథింగ్ వాట్ యు సీ హ్యాస్ బర్త్ అండ్ డెత్. కానీ మన ఇండియాలో స్పిరిచువాలిటీ, గాడ్ అంటే ఏంటో తెలుసా? వన్ విచ్ డస్ నాట్ హ్యావ్ బర్త్ అండ్ డెత్. జన్మ మరణాలకు అతీతమైనది. అండ్ దట్ గాడ్ ఈజ్ యువర్ ఆత్మన్ ఓన్లీ. జీవుడు ఈజ్ రియలైజింగ్ జీవాత్మ, అండ్ జీవాత్మ ఈజ్ నోయింగ్ దట్ ఇట్ ఈస్ పరాత్మ. పరాత్మ ఈజ్ నథింగ్ బట్ పరమాత్మ. అండ్ దట్ జర్నీ యూ విల్ రియలైజ్ ఓన్లీ వెన్ యూ ఆర్ ఇన్ సాధన. మన కళ్ళ ముందు ఎన్నో సంఘటనలు, అంటే ఎగ్జాంపుల్కి చాలామంది మెడిటేషన్ చేసుకొని, అంటే ముందు ఏదో రోగం ఉండి ఉంటుంది, హార్ట్ అటాక్, క్యాన్సర్, ఇంకోటో రోగాలు ఉంటాయి. వాళ్ళు ఒక 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు సిన్సియర్గా మెడిటేషన్ చేసుకొని మెడికేషన్ లేకుండా రోగాలు తగ్గించుకున్న రిపోర్ట్స్ చాలా ఉన్నాయి. తర్వాత నేను మొన్న చూసా టీవీలో, ఏబిఎన్లో చూసా. ఒక ఆవిడ కర్నూలులో మెడికల్ కాలేజీ ఓనర్ అంట.
ఆవిడ ఓన్లీ 40 ఇయర్స్ నుంచి కాఫీ తాగుతుందంట అంతే. ఆవిడ టిఫిన్ చేయదు, పండ్లు తినదు, భోజనం చేయదు, ఏం చేయదు, కాఫీ తాగుతుంది. ఆమెకి ఏ సాధన చేయదు ఆవిడ. అంటే ఆవిడకి స్పిరిచువాలిటీ కూడా ఏం తెలియదు, కాఫీ తాగుతుంది అంతే. డాక్టర్లు అందరూ చూశారు, ఏం అర్థం కాలేదు. అంటే ఏం అర్థం కాకపోయిన సంఘటనలు చాలా ఉన్నాయి, అంటే డాక్టర్లకు కానీ సైంటిస్టులకు కానీ. ఎందుకని ఇంకా మాకు అర్థం కావట్లేదు అంటే ఇంకా ఏదో ఉంది అన్న దానిలో ఉండరేంటి? అంటే మేము చెప్పేదే కరెక్ట్ అని దాన్ని తప్పిపుచ్చుతారు, అంటే అట్లాంటి ఇన్సిడెంట్స్ని పక్కన పెట్టేస్తారు ఎందుకని? అబరేషన్ ఆఫ్ ఎన్ ఇండివిజువల్. యాక్చువల్గా స్పిరిచువాలిటీ అనేది ఇట్ ఈస్ నాట్ కనెక్టెడ్ విత్ ఇదర్ ఫుడ్ ఆర్ అది కాదు అసలు. అసలు మనం అన్నమయ కోశే కాదు. అది ఫస్ట్ లెవెల్లో యూ విల్ అండర్స్టాండ్ దట్ యు ఆర్ ఇన్ అన్నమయ కోశ. ఇంకా డీప్గా వెళ్తే యూ విల్ అండర్స్టాండ్ దట్ యు ఆర్ ఇన్ ప్రాణమయ కోశ. ఇంకా డీప్గా వెళ్తే యూ విల్ అండర్స్టాండ్ దట్ యు ఆర్ ఇన్ మనోమయ కోశ. ఇంకా డీప్గా వెళ్తే యూ విల్ అండర్స్టాండ్ దట్ యు ఆర్ ఇన్ విజ్ఞానమయ కోశ. ఇంకా డీప్గా వెళ్తే యు ఆర్ జస్ట్ ఇన్ ఆనందమయ కోశ ఆఫ్ ది ఆత్మన్, ద సెల్ఫ్. అక్కడికి వెళ్ళేటప్పుడు ఇవన్నీ అన్రియల్. దట్ ఈస్ అల్టిమేట్ సైన్స్. వెన్ యూ బికమ్ ఈశ్వర, దెర్ ఈజ్ నో జీవా. ఇక్కడ నేను కాఫీ తాగానా, టీ తాగానా, అసలు దేర్ ఈజ్ నో నథింగ్. ఇవన్నీ లోయర్ లెవెల్. అది వీళ్ళు ఇప్పుడు ఏంటంటే కాఫీలో ఏమున్నాయి, ఏం విటమిన్లు ఉన్నాయి, పాలల్లో ఏమున్నాయి, ఈమె ఎట్లా బతుకుతామని రీసెర్చ్ చేస్తున్నారు. లోయర్ లెవెల్ ఆఫ్, అంటే ఇప్పుడు యోగాలో ఆసనాలు ఎలాగో ఇదంతా అలాగా. ఈ ప్రాణాయామాలు చేసేయడం, భస్త్రికలు, కపాలభాతి చేసేసి ఇదే లెవెల్ అనుకుంటు. దీస్ ఆర్ ఆల్ లోయర్ లెవెల్. యాజ్ యూ గో టు ద హయ్యర్ లెవెల్ సంథింగ్ ఈజ్ హిడెన్ అన్నమాట. తర్వాత స్వామీజీ, ప్రపంచవ్యాప్తంగా శాకాహారం వైపు చాలామంది వచ్చేస్తున్నారు. దీన్ని మీరు ఎలాంటి పరిణామంగా చూస్తారు? యాక్చువల్గా యు ఆర్ డిజైన్డ్ ఫర్ ఓన్లీ వెజిటేరియన్. యూ షుడ్ నాట్ బి ఏ నాన్ వెజిటేరియన్ బికాజ్ యువర్ ఫిజికల్ బాడీ, మీరు గ్రైండర్స్ మోలార్సే ఉన్నాయి. మీ ఇంటెస్టైన్ లెంత్ 32 feet. నాన్ వెజిటేరియన్ అంటే యానిమల్స్లో 4 feet 6 feet ఉండాలా ఇంటెస్టైన్స్, యానస్కి మౌత్కి. మళ్ళీ వెంటనే అది 3 hours బయటకు వచ్చేయాలా. ఇంటెస్టైనల్ లెంత్ 32 feet అనుకుంటే మీరు అది ఎన్ని రోజులు ఉంటుంది? 48 hours ఉండిపోతుంది, అది కుళ్ళుతుంది. సో ఈ లాట్ ఆఫ్ డెబ్రిస్ విల్ ఫార్మ్, టాక్సిన్స్ విల్ ఫార్మ్ ఇన్సైడ్. సో ఇట్ ఈస్ నాట్ డిజైన్డ్ ఫర్ యూ. ట్రూ. బట్ చాలామందికి స్పిరిచువాలిటీకి వెజిటేరియనిజంకి సంబంధం ఉందా లేదా అని, కొంతమంది లేదు అని ఆర్గ్యూ చేసే సెక్ట్ ఉంది. మేము నాన్ వెజ్ తింటాం, ధ్యానం చేస్తాం, యోగా చేస్తాం, స్పిరిచువాలిటీకి దీనికి సంబంధం లేదు. కొంతమంది లేదు శుద్ధ సాత్విక ఆహారం తింటేనే ఆధ్యాత్మికత కానీ ధ్యానం కానీ యోగా కానీ కుదురుతుంది అని ఒక సెక్ట్ మాట్లాడుతున్నారు. మీరేమంటారు? ఇప్పుడు యాక్చువల్గా ఏంటి అంటే అసలు ఫుడ్ అనేదే లేదు నిజంగా చెప్పాలంటే. ఫుడ్ ఈజ్ అన్రియల్, బాడీ ఈజ్ అన్రియల్, సో ఈటింగ్ ఈజ్ ఆల్సో అన్రియల్. ద సేమ్ క్వశ్చన్ వాజ్ పుట్ టు రమణ మహర్షి వన్స్. వాట్ విల్ హ్యాపెన్ ఈస్, మీరు వెన్ యూ ఆర్ ట్రయింగ్ టు కిల్ ఇట్, ఎమోషన్స్ అంటే ప్యాషన్, యాంగర్, జెలసీ, ఇవన్నీ కూడా ఆ ఎమోషన్స్ వస్తాయన్నమాట. హలాల్ అనేది ఎందుకు వచ్చిందంటే ముస్లిమ్స్లో అదే మాట. ఇట్ ఈజ్ ఇన్ ద, ఈ ఫ్లూయిడ్ ఉంది కదా, ఈ లింఫ్ ఫ్లూయిడ్ బ్లడ్లో ఆ టాక్సిన్స్ అన్నీ ఉంటాయి కాబట్టి అది డ్రైన్ చేయమని చెప్పాడు ప్రాఫెట్ మహమ్మద్. ఓకే. ఎందుకు డ్రైన్ చేయాలి అంటే, ఇప్పుడు ఆ డ్రైన్ చేసేటప్పుడు ద ఛాన్సెస్ ఆఫ్ టాక్సిన్స్ అంటే ఇమీడియట్లీ దే కట్ ఇట్ సో స్లోలీ దట్ ఇట్ విల్ డ్రైన్. బట్ మీరు చూడండి, ఆ ఎమోషన్ మనలోకి వచ్చేస్తుంది. అంటే దాని తాలూకా ఎమోషన్ అంటే కొట్టుకుంటుంది, ఏడుస్తుంది, ఇట్ విల్ గో టు ద టాయిలెట్, ఎక్స్క్రీషను, ఎంత బాధపడుతుందో చూడండి. బికాజ్ దట్ ఈజ్ ఇన్ హయ్యర్ స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్ దాన్ ఎ ప్లాంట్. ఆ కాన్షియస్నెస్ మీద ఆధారపడుతుంది. ఇట్ ఇస్ కాన్షియస్, పార్షియలీ కాన్షియస్, అన్కాన్షియస్. ఒక పండు తీశారు, పండు వల్ల దానికి ఏం అవ్వదు. ఒక చెట్టుకి ఒక వెజిటబుల్ తీశారు, ఒక కాయ తీశారు, ఏం అవ్వదు, ఇట్స్ స్టిల్ అలైవ్. అంటే స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్. మనం స్పిరిచువాలిటీలో ఏమవుతుందంటే యు ఆర్ అబ్జార్బింగ్ అన్నమాట. ఉపనిషత్తులో ఏమంటారంటే, వాట్ ఎవర్ యూ ఈట్, గ్రాస్ మ్యాటర్ విల్ become fecal matter. Gross thing will become fecal. Middle part will become flesh. The subtle part will become mind. తినేది ప్రతిదీ కూడా. ఎందుకు అమృతాహారం తినమన్నాము అంటే, వెన్ యూ ఈట్ అమృతాహార యువర్ లైఫ్ ఎనర్జీ విల్ ఇంక్రీజ్. చాలామందికి ఉండే డౌట్ ఏంటంటే,
నాకు జ్వరం వచ్చింది, యూట్యూబ్లోనో గూగుల్లోనో చూసా, క్రోసిన్ వేసుకోమని రాసింది, వేసుకున్నా, తగ్గిపోయింది. జలుబు చేసింది, సంథింగ్ ఏదో మందు ఉంది. గురువుల దగ్గరికి ఫిజికల్గా వెళ్ళాల్సిన అవసరం ఉందా లేదా, లేదా యూట్యూబ్లోనో టీవీలోనో చూసి ఫాలో అయితే సరిపోతుందా అని చాలామందికి ఉన్న డౌట్. మీ ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది కదా మీకు, మీరు చెప్పండి. గురువు అనేది ఏంటంటే ఈ సీనియర్ అనుకోండి సాధనలో, వన్ హూ డ్రైవ్స్ ది డార్క్నెస్ ఇన్సైడ్, నాట్ ఫర్ ది, ఈ గురువులు వేరు. గురువు అంటే ఏంటంటే బికాస్ ఆఫ్ దట్ ఇగ్నోరెన్స్ ఈజ్ ఇన్సైడ్ యూ, మాయా ఈజ్ ఇన్సైడ్ యూ విచ్ ఈజ్ అస్ డార్క్నెస్. సో ఆ డార్క్నెస్ని డ్రైవ్ అవే చేయటానికి ఒక సీనియర్ ఇన్ దట్ పాత్, ఆయన్ని గురువు అన్నారు. ఆ గురువు కూడా ఏంటంటే దట్ గురువు ఈజ్ టు ఇగ్నైట్ యువర్ ఇన్నర్ గురు ఆత్మ. ఈజ్ ఆల్సో నాట్ గురు. రియల్ గురు విల్ నెవర్ సే దట్ ఐఎమ్ గురు. ద రియల్ గురు ఈజ్ యువర్ ఆత్మ ఎలోన్, ఆత్మ ఓన్లీ. ఫిజికల్గా ఉన్న గురువుల దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఉందా లేదా? వెళ్ళాలి. ఎందుకంటే సీనియర్ ఎక్స్పీరియన్స్డ్, ఇప్పుడు క్రోసిన్ ట్యాబ్లెట్కి లేకపోతే ఫీవర్కి డాక్టర్కి ఎలా అయితే ఉన్నదో అలాగే మనకి ఇక్కడ స్క్రిప్చర్స్ ఏంటి అంటే ఆ భగవద్గీత లేకపోతే ఆ వేదాలు, ఆ ఉపనిషత్సు, అవి ప్రిస్క్రిప్షన్స్ అయ్యి. ఎక్కడ డాక్టర్ ఎవడు, ఎవడైతే ఈ మిస్టికో మాస్టరో ఋషియో ఫలానా సాంప్రదాయమో, ఎందుకంటే దే ఆర్ వెల్ వర్స్డ్ ఇన్ ఆ ధ్యాన. స్పిరిచువాలిటీ అనేది ఎక్స్పెన్సివ్ అయిపోయింది. అంటే ఈ కోర్సుకి 5,000, 10,000, 50,000, 1,00,000, 5,00,000 ఉన్నాయి. జనాలు కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. అంటే 5 లక్షల కోర్సులో జన అయితే ఇంకేమైనా ఎక్కువ తెలుస్తుందేమో, ఇంకెవరన్నా 10 లక్షలు ఛార్జ్ చేస్తా ఉంటే, ఇప్పుడు ఇంట్లో ఒక టీవీ కొనుక్కోవాలి, టీవీలో ఫిలిప్స్ ఉంటుంది, సోనీ ఉంటుంది, ఇంకోటి ఉంటుంది. సోనీ అయితే కొంచెం రేట్ ఎక్కువైనా మంచిదేమో అని కోర్సులు ఫీజులు ఎంత ఎక్కువైతే అంత పెద్ద గురువేమో, అంత నాలెడ్జ్ వస్తుందేమో అని అనుకుంటున్నారు. బట్ వాళ్ళ కన్ఫ్యూజన్ పోవాలి అంటే మీరు ఏం చెప్తారు? ఫిజికల్ వరల్డ్లో ఆర్టికల్స్ కొనేదానికి మార్కప్, ప్రైసు, కాస్టు ఇవన్నీ ఉంటాయి. స్పిరిచువల్ వరల్డ్లో దట్ ఈస్ నాట్ ఎన్ ఆర్టికల్, ఫిజికల్ కాదు, మెటీరియల్ కాదు, ఇట్ ఈస్ ఎ నాన్ మెటీరియల్, నాన్ ఫిజికల్. మాకు గురువు అసలు నిజమైన గురువు అయితే he will always tell you never charge, never charge anybody. Throughout my life I have never charged 1 rupee. ఎక్కడ? Never. మరి మీరు సత్సంగాలకు వెళ్ళడానికి రావడం డబ్బులు ఖర్చు అవుతాయి కదా? వాళ్ళకి దే విల్ సెండ్ దేర్ వెహికల్, అంతే. మీ వెహికల్ పంపించండి అంటే. నాకు ఆ రోజుల్లో నాకు ఒక కార్పొరేట్ కంపెనీకి పనిచేసేవాడిని కాబట్టి ఐ హ్యాడ్ ఏ కార్ అండ్ ఆల్ దట్. ఇప్పుడు వదిలేసే నాకు దగ్గర 7 ఏళ్ళు అయిపోయింది. సో ఇప్పుడు వెళ్ళేటప్పుడు నేను వెళ్ళను, లేకపోతే చేయకపోతే దాని వాల్యూ తెలియదు అంటారు. నేను అడిగా కొంతమందిని, ఎందుకంటే మీరు ఛార్జ్ చేయరు అంటే, ఫ్రీగా వస్తే దాని వాల్యూ తెలియదండి, ఛార్జ్ చేస్తే దాని వాల్యూ తెలుస్తుంది కాబట్టి వీఆర్ ఛార్జింగ్. ఎంత వాల్యూ అయితే సరిపోతుంది ఛార్జింగ్కి? ఇప్పుడు మీరు ఎంతో కొంత డబ్బులు పెట్టి 1 crore కూడా సరిపోదు. యాక్చువల్గా ఏంటంటే దట్ వాల్యూ ఈజ్ ఇన్ఫినిట్. మాకు గురువు ఏం చెప్పేవాడంటే ఇట్ ఈస్ ఎ ఇన్ఫినిట్ కాస్ట్. Nobody can pay that infinite cost. Only his dedication, abhyasam, that only, that discipline, that is the cost you can pay to me. No other cost. మీరు 1 lakh కాదు 1 crore ఇచ్చినా ఇది సరిపోదు మీకు. ఎందుకంటే దిస్ ఈజ్, యూ కాంట్ ఎస్టిమేట్ ఇట్. ఇట్ ఈస్ టు గో ఇన్వర్డ్ టు బికమ్ గాడ్. ఐఎమ్ నాట్ గివింగ్ యూ ఫర్ మీకు ఒక బెస్ట్ ఆఫీసర్ అవ్వడానికో, బెస్ట్ ఎగ్జిక్యూటివ్ అవ్వడానికో, లేకపోతే బెస్ట్ ఒక ఫోనో కాదు కదా, ఇది మొబైలో కాదు. దిస్ ఈజ్ సంథింగ్ టు దిస్ విజ్డమ్, దిస్ ఆర్ట్ ఇస్ టు మేక్ యూ గాడ్. దేవుడు అవ్వడానికి ఛార్జా? ఇట్ ద మ్యాన్ క్రియేట్స్ మనీ. దానికి వచ్చేదానికి మీరు కండక్ట్ చేయడానికి ఎక్కడో డొనేషన్ తీసుకొని మీరు అక్కడ మిగతా వాళ్ళ గురించి డబ్బులు కలెక్ట్ చేసి ఇచ్చారా ఫుడ్, అది వేరే విషయం. దట్ ఈస్ డిఫరెంట్. కానీ ధ్యానానికి ఇంత ఫీజు అంటే నో 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 నెవర్ నెవర్, యూ షుడ్ నెవర్ టేక్. ఇట్ వోంట్ వర్క్ ఆల్సో. వర్క్ చేయదంట. ఇట్ వోంట్ వర్క్. ఎట్లా? ఎందుకంటే ఎనర్జీ కాన్షియస్నెస్ ఆపేస్తుంది. బికాజ్ ఆ స్వార్థం ఉండకూడదు, నిస్వార్థంగా చేయాలి. ఆ సేవ అనేది కూడా నిస్వార్థం.
You can, if at all you are a poor man, you should put a box, donation box, that's all. If somebody puts it, it is okay. If somebody doesn't put also, adi bhiksha. You cannot charge. If somebody is charging, that is an aberration in spirituality. Vikruti. అది అర్థం చేసుకోవాలి. వికృతి. కార్పొరేటైజేషన్ వలన ఇప్పుడు దానికి అసలు ఇప్పుడు మాస్టర్స్ కూడా కార్పొరేట్ కంపెనీ. కార్పొరేట్ వరల్డ్. ఎందుకంటే ఇప్పుడు నౌ పీపుల్ ఆర్ ట్రావెలింగ్ ఇన్ ఆడి కార్, బెంజ్ కార్, ఈవెన్ సో BMW. ఇప్పుడు ఇవన్నీ వచ్చేసిన తర్వాత ఒకప్పుడు రోల్స్ రాయ్స్ BMW వెళ్తే రోల్స్ రాయ్స్ ఆయన కానీ దట్ ఈస్ ఎ డిఫరెంట్ థింగ్. అంటే అక్కడ ఏంటంటే అసలు చెప్పాలంటే ఈ స్పిరిచువాలిటీకి కొంత విపరీత అర్థాలు కూడా ఆ విధంగానే స్టార్ట్ అయ్యాయి. అంత ట్రూత్ చెప్పినప్పటికి కూడా యాక్చువల్గా గురూస్, ఇఫ్ యూ గో టు హిమాలయన్ గురు, ది నెవర్ చార్జ్. వాళ్ళకి అవసరం లేదు. అవసరం లేదు. గుహల్లో ఉండాలి, డబ్బులతో పని ఉంటుంది. అవసరం లేదు. ఇప్పుడు ఏంటంటే వీళ్ళకి ఏసీలు కావాలి, కార్లు కావాలి, పబ్లిసిటీలు కావాలి, అటైర్. హౌ యూ డ్రెస్అప్ ఈజ్ ఆల్సో సో బిగ్ ఎంపైర్ నౌ. కాస్మెటిక్ ఇండస్ట్రీ ఈజ్ రూలింగ్ నౌ. సో ఇది విపరీతమే ఇదంతా. నాకు తెలిసినంత వరకు ఆశ్రమాలని రన్ చేయడానికి ఇఫ్ యు ఆర్ టేకింగ్ ఇట్ యాజ్ ఎ డొనేషన్, ఇట్ ఈస్ ఎ డిఫరెంట్ ఇష్యూ. బట్ అంటే ఆధ్యాత్మిక నేర్పడానికి ఛార్జ్ చేయడం అనేది కరెక్ట్గా రాంగ్. ఫీజ్ అనేది కరెక్ట్. ఇట్ ఇస్ రాంగ్. రైట్ స్వామీజీ. స్వామీజీ మీరు అంటే ఈ ఇండస్ట్రీలో సీనియర్, అంటే ప్రతి బిజినెస్లో సీనియర్స్ ఉంటారు. సీనియర్స్కి ఆ బిజినెస్ ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా అన్నీ తెలిసి ఉంటుంది. ఒక బట్టల వ్యాపారస్తుడు 40 ఏళ్ళ నుంచి బట్టల వ్యాపారం చేశాడంటే అడిగి ఏం బట్ట, ఎంత కాస్ట్, ఏం ట్రెండ్, ఏం మారుతుంది, ఈ బట్టలకు ఫ్యూచర్ ఎలా ఉంటుంది అన్నీ తెలుసుకుంటారు. ఇట్లా మీరు 45 సంవత్సరాల నుంచి ఈ ఇండస్ట్రీలో చాలా సీనియర్, అంటే స్పిరిచువాలిటీ అన్న ఇండస్ట్రీ అనుకుంటే కనుక అనొద్దు కానీ అంటే సీనియర్ మీరు. వాట్ ఈస్ ద ఫ్యూచర్ ఆఫ్ దిస్ స్పిరిచువల్ ఇండస్ట్రీ? నా ఫోర్కాస్ట్ ఏంటంటే ఈ జగ్లరీలో, ఈ పెర్మిటేషన్స్, ఈ కాంబినేషన్స్లో గ్రెయిన్ అండ్ షాఫ్ రెండు ఉంటాయి. తౌడు ఉంటుంది, బియ్యం ఉంటుంది. అల్టిమేట్గా ఆఫ్టర్ 100 years something good will happen. 100 years Good will happen. And future masters, I can assure you, they will not come with your beard, hair, dress. It is immaterial. ఇన్నర్ ట్రాన్స్ఫార్మేషన్కి సంబంధించినదే స్పిరిచువాలిటీ అనేది రాబోతుంది అని నేను గెస్ చేస్తున్నాను. భవిష్యత్తులో ఈ మే కమ్ ఇన్ ఎ సూట్. ఇట్ డ్రెస్ డజంట్ మ్యాటర్ నౌ. అవుట్వర్డ్ అపియరెన్స్, అటైర్, తిలక్, నామాలు, పూసలు, ఇవన్నీ మాయమైపోతాయి. ఇవన్నీ మాయం అవ్వాలి. అవుతున్నాయి మెల్లమెల్లగా. ఎందుకంటే ట్రూత్ ఈజ్ డిఫరెంట్. సత్యం లోపలికి వెళ్ళాలి. మనం అలా చెప్తే ధర్మానికి విరుద్ధంగా మాట్లాడుతున్నాం. ధర్మం అంటే అది కాదు. ధర్మం, వాట్ ఈజ్ ధర్మ? ధర్మ ఈజ్ గుడ్ యాక్షన్, గుడ్ అవుట్కమ్. బ్యాడ్ యాక్షన్, బ్యాడ్ అవుట్కమ్. అంటే అందరు నమ్మేది ధర్మం అంటే ఇలా పెట్టుకోవాలి, ఇలా బొట్టు పెట్టుకోవాలి. అది దట్ ఈజ్ నాట్ ధర్మ. దట్ ఈజ్ అదేంటంటే మన ధర్మంలో ఇలా ఉంది. ధర్మం అంటే అది రాంగ్ వర్డ్ చోజన్ ఫర్ ఏ ప్రాక్టీస్. ధర్మ అంటే ఏంటంటే, I'll tell you my teachers what they used to tell for dharma. ఫైర్లో చేయి పెడితే కాలుతుంది, వాటర్లో చేయి పెడితే వెట్ అవుతుంది. దిస్ ఈజ్ ధర్మ. ఓకే. ఇఫ్ యూ డూ రాంగ్, బ్యాడ్ విల్ హ్యాపెన్ టు యూ. ఇఫ్ యూ డూ గుడ్, గుడ్ విల్ హ్యాపెన్ టు యూ. దిస్ ఈజ్ ధర్మ. ఓకే. హిందూ ధర్మం, ముస్లిం ధర్మం ఇలా లేవు. ఉన్నది ఒకటే ధర్మం. If you use your mind wrongly, it will impact wrongly on your body, it will impact wrongly on your prana, it will impact wrongly on your atman. ఇక్కడ మన రిలీజియన్ విషయానికి వస్తే కూడా ఫ్యూచర్లో రిలీజియన్స్ అనేవి ఉంటాయంటారా? డెన్సిటీ తగ్గిపోతుంది అంటారా? రిలీజియన్ అనేది అసలు యాక్చువల్ వర్డ్ రీలీజియనింగ్ అంటారన్నమాట. లీజియన్ అంటే జాయిన్, రీజాయినింగ్. ద వెరీ వర్డ్ ఫస్ట్ యూజ్ అయి చేసింది ఏంటంటే, రిలీజియన్ అనే వర్డ్, స్పిరిచువాలిటీ అనే వర్డ్ ఒకటే ఉండేది. ఇప్పుడు ఏంటంటే స్పిరిచువాలిటీ బిగిన్స్ వేర్ రిలీజియన్ ఎండ్స్. స్పిరిచువాలిటీ బిగిన్స్ వేర్ రిలీజియన్ ఎండ్స్. వాట్ ఎవర్ ద రిలీజియన్.
వాట్ ఎవర్ ద రిలీజియన్. ఇప్పుడు బుద్ధుడు హీ వాజ్ నాట్ ఎ బుద్ధ, హీ వాజ్ నాట్ ఎ బుద్ధిస్ట్, ట్రూ. హీ వాజ్ ఎ హిందూ. రిలీజియన్ హెస్ కమ్. జీసస్ was not a Christian, he was a Jew. So like that, Islam, Prophet Muhammad, which religion he belonged to? He started it. అంటే when aberration takes place in anything, the new thing will start. డెబ్రిస్ ఎక్కువైపోయింది అనుకోండి, బాగా నదిలో బాగా శవాలు వేసేస్తున్నారు గంగాలో, హుగ్లీకి వెళ్ళేటప్పటికి మొత్తం చెత్తగా కనిపిస్తుంది. అదే నేను గౌముఖ్ భగీరథ్ రివర్, ఫస్ట్ భగీరథ్ అంటారు దాన్ని, నేను వెళ్ళి పర్సనల్గా అక్కడే స్నానాలు చేసి అక్కడే ఉండి అక్కడే అన్నీ చేసుకునేవాడిని, భగీరథ్ రివర్. సో దాట్ వే దట్ ఈస్ వెరీ ప్యూర్. వెన్ ఇట్ స్టార్ట్స్ ఇట్స్ వెరీ ప్యూర్. ఓకే. బుద్ధిజం బుద్ధాకి ఉండేటప్పుడు బుద్ధిజం ఇప్పుడు బుద్ధిజంకి తేడా ఉంటుంది. కృష్ణ ఉండేటప్పుడు ఇప్పుడు హిందూయిజం తేడా ఉంటుంది. దిస్ ఈజ్ నాట్ ఇజం అనేది ఏంటంటే ఇట్ ఈస్ ఎ గ్రూప్, దే వాంటెడ్ టు బ్రాండ్ ఇట్. ఇక్కడ బ్రాండింగ్తో కాదు, ఎంతవరకు ఉపనిషదిక్గా మనం ఎంతవరకు ప్రతి హిందూ ధ్యానం చేస్తున్నాడు, ఎంతవరకు ప్రతి హిందూ ఉపనిషత్స్ ప్రకారం సెల్ఫ్ రియలైజింగ్ చేస్తున్నాడు, ఎంతవరకు ప్రతి హిందూ ఒక శివత్వంలో ఉన్నాడు, మారాడు, జీవుడు శివుడుగా ఎప్పుడు ఎంతమంది మారారు, దట్ ఈజ్ రిలీజియన్. ఇప్పుడు ఏంటంటే మనం ఎక్స్టర్నల్ అపియరెన్సెస్కే మనం ఒక గ్రూప్ అనుకుంటున్నాం, ఒక పొలిటికల్ పార్టీలా అనుకుంటున్నాం. ఇట్ ఈస్ నాట్ ఎ పొలిటికల్ పార్టీ. దెర్ ఆర్ నో సో మెనీ రిలీజియన్స్ ఉండవు. దేవుడు ఒక్కడే. ఫ్యూచర్లో రియలైజ్ అవుతారంటారా? ఒక్కడే. గాడ్ డస్ నాట్ క్రియేట్ ఈ రిలీజియన్ ఇక్కడ, ఈ ఎంపైర్ ఇక్కడ. మోస్ట్ ఆఫ్ ద మెజారిటీ ఆఫ్ ద వరల్డ్ ఎవడో ఒకటి దేవుడు అంటున్నారు. జీసస్ దేవుడు అయితే జీససే దేవుడు, అల్లా దేవుడు అయితే అల్లానే దేవుడు, కృష్ణుడు దేవుడు అయితే కృష్ణుడే దేవుడు, గురునానక్ దేవుడు అయితే గురునానకే దేవుడు, మహావీర్ దేవుడు అయితే మహావీరే దేవుడు. భవిష్యత్తులో సబ్కా మాలిక్ ఏక్ అన్న రియలైజేషన్ వస్తుందంటారా? వస్తుంది. ఎందుకంటే అసలు వీళ్ళు కూడా ఇప్పుడు జీసస్ మై ఫాదర్ ఇన్ ద హెవెన్ అన్నాడు, మీ అన్నాడా? మై ఫాదర్ ఇన్ ద హెవెన్ అన్నాడు. మై ఫాదర్ ఇన్ ద హెవెన్ అంటే ఫాదర్ని మర్చిపోయారు. కృష్ణ సచ్చిదానందం అన్నాడు. క్రైస్ట్ కాన్షియస్నెస్, కృష్ణ కాన్షియస్నెస్, అల్లాహుడ్, బుద్ధాహుడ్ ఒకటే. అక్కడ ఏమున్నది? కాన్షియస్నెస్, చైతన్యమే ఉంది. ఆ చైతన్యంలో నాన్ డ్యూయల్ సెల్ఫ్లో ఉంది, అద్వైతంలో ఉంది, మన శివుడే ఉంది. శివ అంటే అక్కడ ఏంటంటే శివ ఈజ్ డిఫరెంట్, దట్ ప్యూర్ కాన్షియస్ స్టేట్. ఆ ప్యూర్ కాన్షియస్ స్టేటే దేవుడు. మనం ఇప్పుడు ఈ రాముడు లేకపోతే ఒక ఇది అది అని ఒక నేము, ఒక ఇదంతా ఇజమ్స్కి, ఒక గ్రూప్కి, ఇది కూడా మీకు ఇట్ విల్ చేంజ్ యువర్ మైండ్, బట్ ఇట్ విల్ నాట్ ప్యూరిఫై యువర్ మైండ్. ప్యూరిఫికేషన్ ఆఫ్ మైండ్ విల్ హ్యాపెన్ ఓన్లీ త్రూ మెడిటేషన్, సమాధి, సాధన, సెల్ఫ్ రియలైజేషన్. సెల్ఫ్ రియలైజేషన్ జరిగేంతవరకు మీరు సచ్చిదానందం, సత్యం, శివం, సుందరం అనుభవించలేరు. శివోహం అది రాదు. సో రానున్న రోజుల్లో మేబీ దట్ విల్ హ్యాపెన్ ఇన్ 10 years ఆర్ 1 year ఆర్ 100 years. దట్ ఈస్ ది అల్టిమేట్. అక్కడే ఉండేది ఫస్ట్లో. ఆ స్టేట్లో ఎవ్రీథింగ్ ఈజ్ బ్లిస్ఫుల్. రెండోది లేదు, ఆనందమే ఉంటుంది. మైండ్ ఎప్పుడైతే వచ్చిందో కోరికలు, మైండు, ఎంపైరు, కంపారిజన్సు, నీవు నేను, అసలు నీవేంటి నేనేంటి? గాడ్ డస్ హీ క్రియేట్ కంట్రీస్? గాడ్ హెస్ నాట్ క్రియేటెడ్ కంట్రీస్. వెన్ యూ గో అప్, ఫ్లైట్లో వెళ్ళారు, కంట్రీకి ఏమైనా దగ్గర అడైనా బౌండరీలు ఏమైనా ఉంటాయా? అవర్ సెల్ఫిష్ ఇంట్రెస్ట్ వీ క్రియేట్ బౌండరీస్, వీ క్రియేట్ రిలీజియన్స్, there is only one God, that is consciousness, super consciousness, చైతన్యం. సమ్ మాస్టర్ దే హ్యావ్ ప్రాక్టీస్డ్. ఇప్పుడు ఏంటంటే మనం స్క్రిప్చర్స్ని ఎలా అంటే, ఇప్పుడు మీరు ఒక ఫీవర్తో వెళ్ళారు, డాక్టర్ యాదగిరిరావు దగ్గరికి వెళ్ళారు. డాక్టర్ యాదగిరిరావు దగ్గరికి వెళ్తే నవకాంత్ గారు వచ్చారు. మీరు నవకాంత్ గారు అడిగారు, డాక్టర్ గారు మీరు నాకు ఫోటో ఇవ్వండి, మీ ఫోటో. ఏమో ఈయన ఫ్యామిలీ ఫోటో ఆల్బంలో పెట్టుకుంటాడేమో అని ఆయన ఆల్బంలో ఫోటో ఇచ్చాడు.
మీరు ఆ ఫీవర్ కండిషన్కి ఓం డాక్టర్ యాదగిరిరావు, ఓం డాక్టర్ యాదగిరిరావు, ఓం డాక్టర్ యాదగిరిరావు అని పెట్టుకుంటే మీ ఫీవర్ పోతుందా? పోదు. ఆయన మీరు వెళ్ళారు, నాకు ఫీవర్ పోలేదు డాక్టర్, ఏం చేసావయ్యా ఇలా అని, అయ్యో నీకు ప్రిస్క్రిప్షన్ ఇచ్చాను కదా, ఆహో కరెక్ట్ ప్రిస్క్రిప్షన్ ఇచ్చారు, తిరిగి వచ్చారు, ఓం యాంపిసిలిన్, ఓం ఎమాక్సిలిన్, ఓం యాంపిసిలిన్, ఓం ఎమాక్సిలిన్, పోతుందా? పోదు. ఎప్పుడు పోతుంది? ఆ డ్రగ్ ఏదైతే ట్యాబ్లెట్ ఇచ్చారో అది మీరు తీసుకుంటే పోతుంది. అది ఈ ప్రిస్క్రిప్షన్ అంటే స్క్రిప్చరు. డాక్టర్ అంటే మన ఈ డాక్టర్ లాగా చేయాల్సిందేంటి? సాధన. ఆ శివోహం, ఆ సెల్ఫ్ రియలైజేషన్ స్టేట్కి వెళ్ళామా మనం? వెళ్ళట్లేదు. ధ్యానం చేశారా? లేదు. వీఆర్ ఓన్లీ గోయింగ్ టు ద టెంపుల్, బ్రేకింగ్ ద కోకోనట్. ఎందుకు కొట్టారు? ఎందుకు బ్రేకింగ్ ద కోకోనట్? దట్ ఈగోని పోవాలి అని పెట్టారు ఫస్ట్. ఆ కోకోనట్ ఈజ్ లుకింగ్ లైక్ ఏ మనలాగే, దానికో జుత్తు, మనకి జుత్తు, దానికి ఉన్న 3 కళ్ళు మన 3 కళ్ళు, దానికి ఉన్న హార్డ్ షెల్లు మన హార్డ్ షెల్లు, దానికి రాసే కుంకుమ నా రక్తం, దానికి రాసే పసుపు నా పస్సు, దీన్ని సమర్పిస్తున్నాను అని పెట్టారు. ఏం చేసుకుంటాడు దేవుడు కొబ్బరికాయలు? మీ కొబ్బరికాయలు ఆయన ఏం చేసుకుంటాడు? హీ హెస్ క్రియేటెడ్ ద కోకోనట్ ట్రీస్ హిమ్సెల్ఫ్. వాట్ విల్ హీ డూ విత్ యువర్ కోకోనట్? చట్నీ చేసుకొని వస్తే అఫ్ కోర్స్ అది లాజిక్తో పెట్టారు. ఎవ్రీడే యూ ఈట్ కోకోనట్, దట్ ఈస్ గుడ్ ఫర్ యువర్ మీడియం చైన్ ఉంటుంది కదా, లిపిడ్స్ అవన్నీ కూడా మనకి పెరిగితే మంచిదని పెట్టారు. దానికి ఒక పర్పస్ ఉంది. ఇప్పుడున్న రిలీజియన్కి పర్పస్ ఉంది. రిలీజియన్కి పర్పస్ లేదని కాదు. మీకేంటంటే ఒక నామజపం చేశారు, దానికి ఒక పర్పస్ ఉంది. ఇమీడియట్గా మీరు ఇమీడియట్గా ధ్యానం చేయలేరు కాబట్టి, సడన్గా టెన్షన్ వచ్చింది కాబట్టి హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనుకున్నారు. వెంటనే ఏంటంటే యువర్ మైండ్ విల్ షిఫ్ట్ టు నామజప. ఇమీడియట్గా మన టెన్షన్ తగ్గుతుంది. మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత ధ్యానం చేసుకోవాలి. అదే చేస్తూ ఉంటే అదే కాదు, అదే కదా. అందుకే భగవద్గీతలో కూడా ఆయనే చెప్పాడు. ఆయన శ్రేయోహి జ్ఞానం అభ్యాసాత్ జ్ఞానాత్ ధ్యానం విశిషతే, ధ్యానాత్ కర్మఫల త్యాగాత్ శాంతిర్ అనంతరం. ఎలా వస్తుంది? శ్రేయోహి జ్ఞానం అభ్యాసాత్. అన్కాన్షియస్గా చేసే బదులు కాన్షియస్గా చేయాలి. జ్ఞానం అభ్యాసాత్, ధ్యానాత్ ధ్యానం విశిషతే, ధ్యానం విశిష్యం. ధ్యానం చేస్తే కర్మఫల త్యాగం వస్తుంది, కర్మఫల త్యాగం చేస్తే శాంతి వస్తుంది. కర్మఫల డిటాచ్మెంట్ యాటిట్యూడ్ ఎలా వస్తుంది? మెడిటేషన్ చేస్తేనే కదా నేను బాడీ కాదు, నేను మైండ్ కాదు అని అర్థం అవుతుంది. లేకపోతే ఏం తెలుస్తుంది? గాడ్ గివ్ మీ దట్, గివ్ మీ దిస్, గివ్ మీ దట్. విష్ ఫుల్ఫిల్లింగ్ మెషిన్ కాదు కదా దేవుడు అంటే. దేవుడు కోరికలు తీర్చేవాడు కాదు, తీసివేసేవాడు. తీసివేయడానికి వెళ్తే నువ్వు వెళ్తున్నావు కరెక్ట్గా. ఆ గర్భగుడిలో వెళ్ళి పూర్వం రోజుల్లో ఏంటంటే గర్భగుడిలో దేర్ నెవర్ వాజ్ ఎన్ ఈవెన్ దేవుడు కూడా అక్కడ ఉండేవాడు కాదు. ఓన్లీ మెడిటేషన్ సెంటర్స్ thousands of years back. empty temples, Empty. like Chidambaram. Just empty. Go within. గర్భగుడి అంటే అది. గర్భగుడి అంటే హిరణ్య గర్భ. యువర్ ఓన్ వితిన్. వెన్ యూ గో వితిన్, ఈ అవుటర్ జంబ్లింగ్ లేదు, ఏమీ లేదు, ప్రత్యాహారం జరిగిపోతుంది. అప్పుడు ఈ సెన్సరీ ఆర్గాన్స్ బయటికి లాగవు. కళ్ళు, చేతులు, కళ్ళు, ముక్కు, చెవులు, నాలుక, స్కిన్ను ఇవన్నీ బయటికి లాగుతున్నాయి. వెళ్ళేదానికి లోపలికి వెళ్ళాలి. ఆ ప్రత్యాహారం నుంచి ధారణ, ధారణ నుంచి ధ్యాన, ధ్యాన నుంచి సమాధి, సమాధి నుంచి సెల్ఫ్ రియలైజేషన్. గ్రేట్ ప్రాసెస్. హిందూయిజం ఈజ్ ఎక్సలెంట్. అది ఎవడు ఫాలో అవుతున్నాడు ఇక్కడ? ఇజం అనేది, ఇజంలు లేవు ఇక్కడ. నచ్చింది ఫాలో అవ్వకుంటూ ఏదో పేరు చెప్పారు. చెప్పేవాడికి తెలియలేదు. అది అలా కాదు. అది ఇప్పుడు బాలాజీ ఉంది. బాలాజీ ఎందుకు పెట్టారు? 7 కొండలు అంటే ఈ 7 కొండలే మన 7 చక్రాస్. మరి అది ఫాలో అవుతారా? శంకు చక్రం చేతిలో ఉంది. శంకు అంటే ఏంటి? చక్రం అంటే టైం అన్నమాట. మూమెంట్ ఆఫ్ వీల్ ఈజ్ టైం. శంకు అంటే స్పేస్. వన్ హూ ఈజ్ హోల్డింగ్
టైమ్ అండ్ స్పేస్, ఈజ్ టైమ్లెస్ అండ్ స్పేస్లెస్ అని చెప్పడానికి పెట్టారు. కానీ అవన్నీ అవన్నీ లేవు కదా. ఇప్పుడు ఇట్ ఈస్ నాట్ దట్ ఇప్పుడు ఇద్దరు అదేంటి ఇడా పెంగల అన్నమాట, ఇద్దరు భార్యలు, హీఈస్ నాట్ ఆయన ఈజ్ నాట్ ఏ హ్యూమన్ బీయింగ్ కాదు ఆయన, అది పెట్టిన సిస్టమ్ వేరే పద్ధతి. ఇద్దరు భార్యలు అంటే ఇడా పింగళ. ఇడా పెంగల వెంకటేశ్వరుడు అంటే వెనకటి ఈశ్వరుడు అని. వెనకటి ఈశ్వరుడు, ఈశ్వరుడు అంటే ఎవరు? ఈశ్వరుడు, ఆ స్వరుడు ప్రణవ మంత్రమే, ఆ ప్రణవం పెరిగేదే ఆ ఈశ్వరుడు. మారిపోయాయి, అన్నీ మారిపోయాయి. మనం ఏంటంటే ఇప్పుడు గణేష్ ఉంది, గణేష్ అంటే మట్టి తీసి పార్వతి ఇలా మట్టి తీసి అది కాదు. అది శివుడికి తెలియదా నా కొడుకు ఎవరో తెలియదా అని, లేదా ఈయనకి తండ్రి తెలియదా? అంత అజ్ఞానంలో అయితే లేదు. అది ఏంటంటే దెర్ ఇస్ ఎ మీనింగ్ ఫర్ దట్. పార్వతి అంటే పర్వ అతి అంటే ఎక్సెస్ బ్లిస్ అని. ఎప్పుడైతే మట్టి మనలో ఉన్న నెగిటివిటీ తీసేసి పక్కన పెట్టేస్తే శివుడు మనలోకి వస్తాడు. కానీ మనలో నెగిటివిటీ ఎప్పుడు ఆపుతుంది అన్నమాట, దేవుడిని రాకంట అది ఆపుతాడు. ఆపితే ఇది నెగిటివ్ ఉంది కాబట్టి శిరస్సు ఖండిస్తాడు. ఖండిస్తే అప్పుడు దీన్ని అంటే నెగిటివిటీని పాజిటివిటీగా మార్చుకోవడానికి ఒక సింబాలిక్గా తయారు చేశాడు. ఏది? ఎలిఫెంట్ హెడ్. ఎలిఫెంట్ హెడ్ ఎందుకంటే కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు కలిసి పనిచేస్తాయి దాంట్లో. అంటే దట్ ఎలిఫెంట్ ట్రంక్ ఉంది. ట్రంక్ ఏంటంటే ఇట్ ఇస్ ఎ కర్మేంద్రియ యాజ్ వెల్ యాజ్ జ్ఞానేంద్రియ. ఇయరింగ్కి ఈ కళ్ళు చిన్నవి, ఈ చెవులు పెద్దవి, ఇక్కడ నుంచి ఈ రెండు లిజనింగ్ అండ్ సీయింగ్ సమన్వయం. ఈ పొట్ట కంట్రోల్డ్ యాక్సెప్టెన్స్, కుండలిని. ర్యాట్ అంటే మైండ్ అని. వన్ హూ ఈజ్ ర్యాట్ అంటే ఏ విధంగా అయితే అది చింపేసి ఇది చింపేసి ఇది చింపేసి చేస్తుందో అలాగే మనలో మన మైండ్ కూడా అలాగే చేస్తుంది అన్నమాట. అందుకని సింబాలిక్గా విజ్డమ్ ఉండాలంటే దానిపైన పెట్టాలి. శివ అండ్ పార్వతి, శివ అంటే కాన్షియస్నెస్, పార్వతి అంటే ఎనర్జీ. ఈ రెండు కలిస్తే వాట్ యు గెట్? విజ్డమ్ అండ్ పవర్. విజ్డమ్ అంటే గణేష్, పవర్ అంటే సుబ్రహ్మణ్య. సింబాలిక్, అది అర్థం చేసుకోవాలి మనం. ఇప్పుడు హిందూయిజం అంటే నేను ఇదే ఉండ్రాలంటే దట్ టైమ్ నాడులు, నాడీ శాస్త్రంలో ఇదంతా పెట్టబడింది. ఎందుకు ఈ ట్రంక్ని ఒక సైడ్ తీసి తిప్పుతారు? పింగళ నాడి స్టిమ్యులేట్ అవ్వాలి ఆ టైంలో, ఆ తినే ఫుడ్. దెర్ ఈస్ ఎ సీక్రెట్ బిహైండ్ ఆల్ దిస్. చంద్రుడిని ఎందుకు చూడకూడదు అంటారు అంటే చంద్రుడిని కాదు, చంద్రుడే ఉంది, ఇట్ ఇస్ ఏ ప్లానెట్. దానికి ఎర్త్ నుంచి వచ్చిన ఒక చిన్న ఆబ్జెక్ట్, అది నథింగ్ టు డూ విత్ ఇట్. అంటే మనకేంటంటే హీటింగ్ నాడిని స్టిమ్యులేట్ చేయాలా అని పింగళ నాడి. సో చంద్రుడు అనేది చంద్ర, ఇది ఇడా ఈజ్ చంద్ర అండ్ పింగళ ఈజ్ సోలార్. స్వామీజీ, మీరు ఇన్నేళ్ళ నుంచి సాధన చేస్తున్నారు కదా, ఈ మధ్యకాలంలో ఇంకా సాధన బాగా పెంచారు. అవును. అండ్ మీ సాధనలో మీరు పొందిన అత్యున్నతమైన అనుభూతి ఏంటి స్వామీజీ? బ్లిస్, ఆనందం. అంటే ఎట్లా ఉంటుంది అది? ఇట్ ఈస్ సంథింగ్ లైక్ హ్యాపీనెస్కి, ప్లెజర్కి, జాయ్కి కన్నా ఎక్కువ ఉంటుంది. ఇట్ ఈస్ సంథింగ్ లైక్. ఎలా అనిపిస్తుంది అంటే ఆ బ్లిస్ స్టేట్కి వచ్చిన తర్వాత డైలీ యాక్టివిటీస్లో ఎలా ఉంటుంది మనకి? యూ విల్ ఫీల్ వెరీ ఎనర్జెటిక్, వెరీ వెరీ ఎనర్జెటిక్ అండ్ వెరీ వెరీ కాన్షియస్ ఆల్సో. వెరీ వెరీ కాన్షియస్. ఏజింగ్ బాగా కంట్రోల్ అయిపోతుంది. ఇప్పుడు నేను నడుస్తున్నప్పుడు గాల్లో తేలినట్లు అట్లా ఏమైనా ఉంటుందా అంటే అంటే దట్ ఈస్ మనం ఇన్ఎక్స్ప్లికబుల్ మాట. అన్ఎక్స్ప్లెయిన్డ్, ఇట్ కెనాట్ బి ఎక్స్ప్లెయిన్డ్. ఇట్ ఈస్ గుడ్ అండ్ యు ఆర్ ఇన్ స్టేట్ ఆఫ్ నాన్ డ్యువాలిటీ. అంతా నేనే అన్న రియల్, అంతా నేనే. మై ఇప్పుడు ఏంటంటే చెట్లు నేను చూసుకోవడం అట్లాంటిది. అట్లా ఇప్పుడు ఏంటంటే ఎవ్రీథింగ్ ఈజ్ ప్లీజింగ్. లైట్ ఈజ్ ప్లీజింగ్, రెయిన్ ఈజ్ ప్లీజింగ్, వాటర్ ఈజ్ ప్లీజింగ్, ఎవ్రీథింగ్ యు ఆర్ లుకింగ్ ఎట్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ వన్నెస్ అనేది ఎక్కువ అవుతుంది నాకు తెలిసినంత వరకు. యు ఆర్ అంటే మీకు అలా ఫీల్ వచ్చింది అర్థం అంటే ఈ చెట్టు ఇట్ కన్సిస్టెంట్గా ఉంటుంది. మీరు యాజ్ యూ ఇంక్రీజ్ యువర్ సాధన కన్సిస్టెంట్లీ మీరు వెన్ యూ స్వీప్ ద when you sweep the floor you feel that it is a painting canvas and vegetable ఇది చేస్తున్నారు. యు ఆర్ అంటే సెన్సరీ ఆర్గాన్స్ ఆర్ కంప్లీట్ మాట. మైండ్ అనేది ఆగిపోతుంది ఎక్కువ.
నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే మైండ్ థాట్స్ విల్ నాట్ ఎంటర్ ఈజీలీ. ఓకే. అంటే ఉన్నప్పుడు ఆ స్థితిలో ఉండేటప్పుడు అది కూడా ఎక్స్టెండ్ అవుతుంది. థాట్స్ విల్ వెరీ వెరీ ఫ్యూ. అంతకుముందు 60,000 థాట్స్ నుంచి మనకి 60 థాట్స్ అయిపోతాయి. చాలామంది అందుకే ఇట్లా ఉంటారు అంతే. యుల్ ఎంజాయ్ విల్ బి వెరీ ఎనర్జెటిక్ ఎవ్రీథింగ్. మీకు ఏజింగ్ కూడా బాగా డ్రాస్టిక్లీ ఇట్ విల్ ఫాల్. నాకు నా ఫ్రెండ్స్ చూసి మా వాళ్ళందరూ 70 ఏళ్ళ వాళ్ళు, దే డోంట్ లుక్ లైక్ దేర్ ఐస్ విల్ బికమ్ లస్ట్రస్. యుల్ ఎంజాయ్ ఇట్ అంతే. లైఫ్ ఈజ్ వెరీ గుడ్ అనిపిస్తుంది, బ్లిస్ఫుల్ అనిపిస్తుంది. అంత బాగుంది, జీవితమే బాగుంది అనిపిస్తుంది. ఐ డోంట్ నీడ్ ఎనీ ఎక్స్ట్రా డిజైర్. అంటే ఏదో కావాలని అనిపించదు, ఏది కావాలి అని అనిపించదు. అందుకే మనం ఆగిపోతుంది, మైండ్ ఆగిపోయినప్పుడు. సో మైండ్ ఆగిపోయినప్పుడు యాక్చువల్గా అంటే ఏంటంటే మైండ్ విల్ బీ ఫ్రస్ట్రేటెడ్. మైండ్ ఈజ్ చేజింగ్ సంథింగ్. అప్పుడు ఏంటంటే యూ విల్ కమ్ డౌన్ ఫ్రమ్ యువర్ ఆత్మ నుంచి సెపరేట్ అవుతాం అన్నమాట. ఇన్ ద మైండ్ స్టాప్స్, వన్స్ అగైన్ యూ గో అండ్ జాయిన్ యువర్ ఆత్మ. సో సెల్ఫ్ లెవెల్లో ఉంటారు కాబట్టి యూ విల్ బి ఆనంద ఈజ్ నథింగ్ బట్ సెల్ఫ్. సచ్చిత్ ఆనందం, సత్ చిత్ ఆనందం అక్కడే ఉంటుంది. అందుకే ఆనందం రుచి తెలుసు కాబట్టే వాళ్ళు ఎప్పుడు చాలామంది యోగులు ఎప్పుడు ధ్యానంలోనే ఉండిపోతారేమో. ఆ ధ్యానం కాదు, 24/7 యు ఆర్ ఇన్ ధ్యాన. దట్ ఈజ్ యువర్ ఐస్ ఆర్ ఓపెన్, యు ఆర్ ఇన్ ధ్యాన. దట్స్ ట్రూ. బట్ వాళ్ళకి ఇంకా ఈ ప్రాపంచికమైన వాటి మీద ఇంట్రెస్ట్ ఉండవు అనుకుంటా. వెరీ రైట్. నా ఉద్దేశం దట్ ఈస్ ది అవుట్కమ్ ఆఫ్ స్పిరిచువాలిటీ. అండ్ నా అడ్వైజ్ ఏంటంటే డోంట్ బీ గురుడమ్ని చేసి చేయొద్దు. నో గురుడమ్ ఈజ్ యూస్లెస్. యా, యూ గో విత్ ఇన్ ఎంజాయ్. యు ఆర్ ఎలోన్ ఇన్ దిస్ వరల్డ్. దేర్ ఈజ్ ఈవెన్ నీది ఫ్యామిలీ కూడా లేదు యాక్చువల్గా. అంతవరకు 100% మీరు ఎంజాయ్ చేయొచ్చు. అదే అసలు. రైట్ స్వామీజీ, థ్యాంక్ యూ. ఆత్మ నమస్కారం. సోల్ టాక్ షోలో ఇప్పటిదాకా స్వామి మైత్రేయ గారి ద్వారా ధ్యానం, ఆధ్యాత్మికత, భవిష్యత్తులో ఉండే ఆధ్యాత్మికత మరియు శాస్త్రీయత, ఆధ్యాత్మికతలో వచ్చే ఆనందం, ఇలా ఎన్నో విషయాలు ఈ ఆదివారం సోల్ టాక్ షోలో మనం తెలుసుకోవడం జరిగింది. స్వామి మైత్రేయ గారు ఆయన ఎన్నో పుస్తకాలు చదివి, ఎంతోమంది గురువులను కలిసి, ఎంతో సాధన చేసి ఆయన పొందిన జ్ఞానాన్ని కొంత జ్ఞానాన్ని ఈరోజు మన ముందు ఉంచారు. కాబట్టి మనకెంతో జ్ఞానాన్ని అందించిన స్వామి మైత్రేయ గారికి పిఎంసి ప్రేక్షకుల తరపున, పిఎంసి స్టూడియోస్ తరపున, నా తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. మళ్ళీ వచ్చే ఆదివారం మళ్ళీ సరికొత్త అతిథితో, మళ్ళీ సరికొత్త యోగితో, జ్ఞానితో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్.